ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అంటే ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఛానల్ వాళ్ళకి? అంటే నేను ఏ విషయం అయితే చెప్పాలనుకున్నానో అది చెప్పడం అయిపోయింది అనిపించింది. హిందువులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ముస్లింలు కొన్ని కోట్ల మంది ఉన్నారు, క్రైస్తవులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ నమ్మకంతోనూ భక్తితోనూ కొన్ని సంవత్సరాల నుంచి అనాదిగా వారు నమ్మినటువంటి దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. అలా ఎవరి హిందువులు వాళ్ళు నచ్చిన దేవుళ్ళని పూజిస్తారు, క్రైస్తవులు యేసుప్రభుని పూజిస్తారు, ముస్లింలు అల్లాహ్ని పూజిస్తారు. వాళ్ళ నమ్మకంతో కొన్ని సంవత్సరాలుగా దేవాలయాలు ఉన్నాయి, క్రైస్తవులకి చర్చెస్ ఉన్నాయి, ముస్లింస్ కి మసీదులు ఉన్నాయి. అసలు మీరు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మీలాంటి వాళ్ళు ఉన్మాదులా బిహేవ్ చేస్తున్నారు అనేది నేను అంటాను. అంటే ఈ మాట మాట్లాడడం వెనకాల మీకు ఇంగిత జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు. బైర్ నరేష్ ఎజెండా ఏంటి అసలు? బైర్ నరేష్ ఎజెండా మనిషి లేదా నరేష్ అనే వ్యక్తి దేవుడు లేడనే పదంతో బాగా పాపులర్ అయ్యాడు. ఏదైనా గుడిలోనో చర్చిలోనో మసీదులోనో బాంబు పేల్చడం కానీ, ముస్లిము మిగతా దేవులను నమ్మకుండా బతుకుతున్నాడు కదా, క్రైస్తవుడు మిగతా మతాల దేవులను నమ్మకుండా బతుకుతున్నాడు కదా, హిందూ మిగతా దేవులను నమ్మకుండా బతుకుతున్నాడు కదా. మేము ఈ మూడు నమ్మకుండా బతికే వాళ్ళం అంతే. మీరు వ్యంగ్యపరుస్తున్నారా? అనుకో, మీ ఇష్టం. అంటే మొన్నటి వరకు హిందువుల గురించి టార్గెట్ చేస్తూ మాట్లాడి ఇప్పుడు క్రైస్తవం మీద పడ్డారేంటి? బైర్ నరేష్ దృష్టిలో కులాలు మతాలు గొప్పవా, మానవత్వం గొప్పదా? 100% కులాలు మతాలు మంచివి కావు. దాదాపు రాజ్యాంగాన్ని రాయటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనుకుంటున్నాను. అటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మార్చే నిర్మాణంలో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా బీజేపీ మారుతుందా? అది సాధ్యం కాదు. ఎందుకనంటే మీకు విచిత్రమైన మీ న్యూస్ గా చెప్తాను. అతి త్వరలోనే ఒక పెద్ద 36 సార్లు అయ్యప్ప మాల వేసిన పెద్ద గురువు గారితో పాటుగా నేను శబరిమలైకి వెళ్ళబోతున్నాను. బైరి నరేష్ అంటే హిందూ దేవులను తీర్చినవాడు అని మీ మైండ్ లో ఉంటే దయచేసి తుడిచివేయండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈ రోజు మనతో మూఢనమ్మకాల నిర్మూలన సంఘ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ బైరి నరేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అంటే ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఛానల్ వాళ్ళకి? అంటే ఇవ్వాల్సిన, అంటే నేను ఏ విషయం అయితే చెప్పాలనుకున్నానో అది చెప్పడం అయిపోయింది అనిపించింది. ఏ ఛానల్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ సేమ్, మీరు పాపులర్ అవ్వడం కోసమే అయ్యప్ప స్వామి గురించి మాట్లాడారా, మీరు ఒక్క రోజులోనే స్టార్ అయిపోయారు, మీరు దేవుని నమ్మరా, ఎందుకు నమ్మరు, ఏ వయసు నుంచి నమ్మరు, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇంకా ఇవ్వడం అనవసరం అనిపించింది. అలాగే కొన్ని చెత్త ఛానళ్ళు ఇష్టం వచ్చిన అడ్డదిడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టి ప్రజలని ఆ పోస్టర్ చూడగానే నా పట్ల చెడు అభిప్రాయం వచ్చేలాగా, మళ్ళీ విరుచుకుపడిన బైరి నరేష్ ఈసారి వెంకటేశ్వర స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు, ఈసారి హనుమాన్పై, వాడి తలాతో కాలేని థంబ్నెయిల్స్ వల్ల మీడియా అంటే ఒక గౌరవం ఉన్నప్పటికీ ప్రపంచానికి సమాజానికి నన్ను చూపించే ఒక గొప్ప వేదిక మీడియాని నమ్మి చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ ఇచ్చాను నాపై ఉన్న బురదని కడుక్కోవడానికి. కానీ అదే మీడియా కూడా మిమ్మల్ని ఒక ఫెమిలియర్ పర్సన్ గా కూడా చేసిందిగా. అఫ్ కోర్స్ నేను దాన్ని తప్పు అనట్లేదు, కాదు అనట్లేదు, కానీ నన్ను పాపులర్ చేసిన విధానము నెగిటివ్ కోణంలో ఒకటి. రెండోది, మళ్ళీ నేను ఇంటర్వ్యూలు ఇచ్చింది కూడా, అరే బాబు, నాకు ఏ మతాన్ని ఏ దేవుణ్ణి అవమానించి కించపరచడం నా ప్రధాన లక్ష్యం కాదు, నేను ఫలానా సందర్భంలో ఫలానా విషయాన్ని ప్రస్తావించి మాట్లాడాను తప్ప స్పెసిఫిక్గా నాకేం అది లేదు అని చెప్పడం కోసం, నేనేంటో డిస్కవరీ చేయడం కోసం, నా పనేంటో వివరించడం కోసం అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ తర్వాత అనిపించింది ఇంకేం చెప్పేది లేదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్స్ వేసావనుకో, నాకేమనిపిస్తున్నా అంటే ఇంకా వీళ్ళు ఇవే క్వశ్చన్ అలా మైండ్లో ఉంటాయి, వీళ్ళు అయినా ఇంటర్వ్యూల వల్ల పెద్ద ప్రయోజనం లేదనిపించింది. ఎందుకంటే నేను ఫీల్డ్లోకి వెళ్ళాలి కదా.
ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, నా అవసరం ఉన్న చోటుకి వెళ్ళాలి. నాకంటూ వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. దాంట్లో మరి మీ శశి టీవీకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారో ఈ రోజు వరకు తెలియదు, కానీ నాకైతే 2,14,000 మంది ఉన్నారు. మా ఛానల్ 8 lakhs ఉంది. సో మీకు ఒక స్టూడియో, కెమెరాలు, కెమెరామెన్లు, ఒక ఆఫీసు, ఇన్పుట్ ఎడిటరు, అవుట్పుట్ ఎడిటరు, మేనేజ్మెంట్, ఒక పెద్ద వ్యవస్థ కలిస్తే మీది ఒక నిర్మాణం ఉన్నటువంటి ఛానల్. నాకు నా మొబైలే నా ఛానల్. ఇప్పుడు మీతో పాటు ప్రయాణం చేసే చాలా మంది మీ టీం సభ్యులు 10 మంది అవ్వచ్చు, లేకపోతే మీరు ఒక చోటకి ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళేటప్పుడు మీతో పాటు కొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు స్వతహాగానే నాస్తికులా, లేకపోతే ఏదో ఒక మతానికి చెందిన వారిని మీరు నాస్తికులుగా తయారు చేస్తున్నారా? తయారు చేయడం, తయారు కావాలనే ఉద్దేశం నాకు ఉండదు. నేను ఏదైనా ఒక ప్రయాణానికి వెళ్ళినప్పుడు మోస్ట్ ప్రాబబుల్లీ దూరంగా ఉంటే ట్రైన్కి వెళ్ళిపోతా. హాయిగా నైట్ అంతా జర్నీ చేస్తే ఉదయం అక్కడ దిగుతాం, మళ్ళీ అదే రోజు నైట్ ఎక్కితే మళ్ళీ మన ప్లేస్కి మనం చేరిపోతాం. స్పెసిఫిక్గా 2-3 కార్యక్రమాలు 2-3 రోజుల్లో ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం వెళ్తాను. అలా వెళ్ళినప్పుడు నా యూట్యూబ్ ఫాలోవర్స్, ఫేస్బుక్ ఫాలోవర్స్, లేదా నా ఆలోచనతో ఉన్నానని పరిచయం చేసుకున్న వాళ్ళకి ఓపెన్ ఆఫర్ ఇస్తూ ఉంటా. పలానా 3 రోజులు నేను ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వస్తున్నాను. నేను ఒక 3 days, ఒకరోజు అనకాపల్లిలో మీటింగ్ ఉంది, మా మధ్యలో విశాఖపట్నంలో ఉంది, 3వ రోజు విజయనగరంలో ఉంది. వెళుతున్నాను. మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే నాకు కార్లో రావచ్చు, కాస్త డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అవుతే తలా గంట నడుపుకుంటూ వెళ్దామని చెప్తాను. అలా ఎవరైనా వస్తారు. అన్ని మతాలు, అన్ని కులాలు. అంటే వాళ్ళు పూర్తి నాస్తికులు అయితే కాదు. అసలు పూర్తి నాస్తికులు, సగం నాస్తికులు అనేది ఏమి ఉండదు. నా అభిమానులు, నా మిత్రులు, నాతో ప్రయాణించాలనుకున్న వాళ్ళని తీసుకెళ్తా. దానికి పెట్టిన పేరు ట్రైనింగ్ ఆన్ వీల్స్. ట్రైనింగ్ ఆన్ వీల్స్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టి నాతో ఎప్పుడు ఒక 4-5 తీసుకెళ్తూ, నేను ఉండే చోటే తింటూ, ఉంటూ, పడుకుంటూ, అనేక విషయాలు అడుగుతూ, చర్చిస్తూ, ప్రయాణంలో నేర్చుకుంటూ, ఫీడ్బ్యాక్స్, అనేక ఇండ్లు సందర్శిస్తూ, స్కూళ్ళు, కాలేజీలు విజిట్ చేస్తూ, లేదా కొన్ని ఇన్స్టిట్యూషన్స్, హిస్టారికల్ ప్లేస్లు అలా చేస్తూ. ఈ భారతదేశంలో 100 కోట్ల మంది జనాభా ఉంటే అందులో హిందువులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ముస్లింలు కొన్ని కోట్ల మంది ఉన్నారు, క్రైస్తవులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ నమ్మకంతోనూ భక్తితోనూ కొన్ని సంవత్సరాల నుంచి అనాదిగా వారు నమ్మినటువంటి దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. అలా ఎవరి హిందువులు వాళ్ళు నచ్చిన దేవుళ్ళని పూజిస్తారు, క్రైస్తవులు యేసుప్రభుని పూజిస్తారు, ముస్లింలు అల్లాను పూజిస్తారు. వాళ్ళ నమ్మకంతో కొన్ని సంవత్సరాలుగా దేవాలయాలు ఉన్నాయి, క్రైస్తవులకి చర్చెస్ ఉన్నాయి, ముస్లింస్ కి మసీదులు ఉన్నాయి. అసలు మీరు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మీలాంటి వాళ్ళు ఉన్మాదులా బిహేవ్ చేస్తున్నారు అనేది నేను అంటాను. అంటే ఈ మాట మాట్లాడడం వెనకాల మీకు ఇంగిత జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు. ఇంగిత జ్ఞానం అంటే ఏంటి మీ దృష్టిలో? కామన్ సెన్స్. కామన్ సెన్స్ తోనే ఆ క్వశ్చన్ అడిగా మిమ్మల్ని. కామన్ సెన్స్ ఏంటంటే, నా కులం గొప్పది అనుకోవడం వాని కుల ఆత్మగౌరవం. ఒక్కడి కులం కంటే ఎక్కువ అనడం దుర్మార్గం. 2 కులాల మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించడం దుర్మార్గం. 2 మతాల మధ్య చిచ్చును లేదా ఒక మతాన్ని కించపరుస్తూ ఇంకో మతాన్ని ఓన్ చేసుకోవడం దుర్మార్గం. దానివల్ల నా మతమే గొప్పది, అది చెడ్డది అనడం వల్ల ఒక మతం పట్ల ప్రేమ కానీ, అతి ప్రేమ కానీ, ఒక మతం పట్ల ద్వేషం కానీ ఉండడము వైషమ్యాలకి దారితీస్తుంది. మేము ఒరే నాయన ఏ మతం లేకుండా, ఏ కులం లేకుండా మనుషులుగా జీవిద్దామని చెప్పే మేము కులాల మధ్య, మతాల మధ్య స్విచ్ పెట్టినట్టుగా మీకు ఎలా అనిపిస్తుంది? మరి అంతే కదా. ఇప్పుడు 100 కోట్ల మంది హిందువులు వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తారు, క్రైస్తవులు వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తారు, ముస్లింలు వాళ్ళ. మరి ఏకంగా మీరు పలానా దేవుని నమ్ముకోని కాకుండా అసలు దేవుడే లేరు అని అంటే వీళ్ళందరూ పెద్దోళ్ళ? ఎవరు? అది మీ జనాలు. ముస్లింస్ అంటే నమ్మే వాళ్ళని, క్రైస్తవాన్ని లేదా హిందువులని, ముస్లింల దైవాలను నమ్మే వాళ్ళని పిచ్చి వాళ్ళ అని మీరు అడిగారు కదా, అది ప్రజలని అడగాల పిచ్చి వాళ్ళ అని. మేమేమనుకుంటామంటే వాళ్ళు నమ్మకస్తులు, బిలీవర్స్, వాళ్ళు భక్తులు. ఆ భక్తి వాళ్ళ ముందు తరం నుంచి వాళ్ళకు వచ్చింది, దాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వందలాది దేశాలలో మొత్తం ప్రపంచం మీద అత్యధిక జనాభా క్రైస్తవులు ఉన్నారు. ఆ తర్వాత అత్యధిక దేశాలలో ఇస్లామిక్ అల్లాహ్ని నమ్మే వాళ్ళు ఉన్నారు. కొద్ది దేశాలలో, అందులో భారతదేశంలో అత్యధిక ప్రజలు హిందువులు ఉన్నారు. కానీ ప్రపంచంలో
క్రైస్తవుల తర్వాత ముస్లింలు, ఉమ్, ముస్లింల తర్వాత ఏ మతాన్ని ఏ దేవుని బిలీవ్ చేయని నాస్తికులు 180 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల ప్రపంచ జనాభాలో 180 కోట్ల మంది ఉన్నారు. భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లు సుమారు. 140 నుంచి 150 కోట్లు. నాస్తికులు ఎంత ఉన్నారు? ఈ దేశ జనాభా కంటే ఎక్కువ ఉన్నారు. 3వ అత్యధిక జన సముదాయం నాస్తికత్వంతో ఉన్నారు. కుల మతాలకు సంబంధం లేకుండా ఉన్నారు. కాబట్టి మేము అంత పెద్ద జన సముదాయంలో ఒకరం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లేదా తెలుగు ప్రాంతంలో నేను నాస్తికుని అని బయటికి చెప్పేవారు తక్కువ మంది ఉండొచ్చేమో. వాళ్ళు చార్వాకుల రూపంలో ఉంటారు, లోకాయుతుల రూపంలో ఉంటారు, జైనుల రూపంలో, బౌద్ధుల రూపంలో, ఆ తర్వాత కమ్యూనిస్టుల రూపంలో, బుద్ధిస్టుల రూపంలో, అంబేద్కరిస్టుల రూపంలో ఉంటారు. మనిషికి ఉండే ఎజెండా తప్పు. నేను బైర్ నరేష్కున్న జెండాని ఎజెండాను ప్రకటించను. నాకు జెండా ఎజెండా ఏమీ లేదు. మహనీయుల ఎజెండా సమాజాన్ని ప్రభావితం చేస్తున్న రకరకాల సామాజిక సమస్యల మీద ప్రజలని జాగృతపరచడమే నా ఎజెండా. సో చార్వాక లోకాయుతులు అనే సంఘ సంస్కర్తలు బుద్ధుడికి పూర్వమే, ఈ ఇస్లాం రాకముందే, క్రైస్తవం ఇక్కడికి తెలియక ముందే ఈ నేల మీద, ఈ భూమి మీద అత్యంత చారిత్రాత్మకమైన నాగరిక ప్రపంచాన్ని సృష్టించింది, ప్రశ్నించే తత్వాన్ని నేర్పించింది, ఆలోచనలకి పురుడు పోసినటువంటి మూల తత్వము చార్వాక లోకాయుతం. కాబట్టి ఆ భావాజాల ప్రచారం కోసము ఇప్పుడున్న సమాజంలోని అన్ని రకాల ప్రజలు పీడనకు, దోపిడికి గురవుతున్న మూఢ విశ్వాసాల నుంచి ప్రజలని ఆలోచింపజేయడము, చైతన్యపరచడము, నష్టపోకుండా జాగ్రత్త చేయటము, నష్టపోయిన చోట వాళ్ళకి ఓదార్పునివ్వడము, అధికారులకు వాళ్ళ బాధ్యతను తెలియజేయడము, పౌర సమాజానికి వాళ్ళ కర్తవ్యాన్ని బోధించడము, మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళను సమీకరించి సమాజం ఎదుర్కొనే సమస్యల మీద ప్రజలకి విషయాన్ని అందించడం కోసం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. దీని జెండా మూఢనమ్మకాల నిర్మూలన మాత్రమే. అదే జెండా, అదే ఎజెండాగా ముందుకు సాగుతున్నాము. ఇది నాకంటే ముందు చాలా మంది చేశారు. ఇదే విజయవాడ గడ్డ మీద మొత్తం తెలుగు నేలకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినటువంటి నార్లవారు ఉన్నారు. నార్ల వెంకటేశ్వరరావు గారు, తాపి ధర్మారావు గారు, ఈ పక్క నుంచే ఉన్నటువంటి గుంటూరు, ఆనుకొని ఉన్న గుంటూరు నుంచి కత్తి పద్మారావు గారు ఉన్నారు. ఇంకా చాలా మంది. ఇదే విజయవాడ కేంద్రం మీద భారతదేశంలోనే అతి గొప్ప నాస్తికోద్యమ సెంటర్ ని స్థాపించిన గోపరాజు రామస్వామి గారు ఉన్నారు. గోరా వాళ్ళ పిల్లలు విజయం గారు, లవణం గారు, సమరం గారు, మొన్న మారు గారు చనిపోయారు, హేమలత లవణం గారు. గొప్ప చార్వాక లోకాయుత నాస్తిక హేతువాద ఉద్యమ వారసత్వం కలిగిన నేల విజయవాడ. ఇక్కడ నుండి పట్టుమని 25 కిలోమీటర్లు వెళ్తే చార్వాక ఆశ్రమం అని బి రామకృష్ణ గారు మంగళగిరి నిడమరులో వారు గొప్ప సర్వీస్ ఇచ్చినదే. ఈ మధ్య కాలంలో భక్తి పొంగి పొరులి, క్రైస్తవం వెళ్ళి విరిసి, ఇస్లాం పెట్టరేగిపోయి, హైందవం అని వీళ్ళు బాగా పబ్లిక్ లో ఉండేటప్పటికి చార్వాక లోకాయుతము, నాస్తిక హేతువాదం అంటే కొత్తదనే భావంలో మీరుండొచ్చు. లేదా నరేష్ అనే వ్యక్తి దేవుడు లేడనే పదంతో బాగా పాపులర్ అయ్యాడు అని సోషల్ మీడియాలో నన్ను చూసి మీరు నిర్ణయానికి రావచ్చేమో. కానీ ఇక్కడున్నటువంటి ఈ నాస్తికులు, హేతువాదులు, మానవతావాదులు తమ కళలతో, తమ గళాలతో, తమ ప్రదర్శనలతో, తన కళలతో ఎన్నో సాంస్కృతిక మార్పులు పునాది వేస్తారు. ఇక్కడ నుంచి ఓరా గారి కుటుంబం నిజామాబాద్కి వచ్చి జోగిని వ్యవస్థ మీద పనిచేస్తారు. జన విజ్ఞాన వేదిక అయితే అడుగు అడుగున ప్రజలని విజ్ఞానవంతం చేయడం కోసం పనిచేసింది. కాబట్టి అవన్నీ పని చేసినవే. ఈ మధ్య ఆ అంశం మీద ఎక్కువ వాళ్ళు కూడా ఇంకా పనిచేస్తున్నారు. మేము కాస్త సోషల్ మీడియాలో అట్రాక్టివ్గా కనిపించడం వల్ల ఎవరు లేరేమో, మీ జెండా ఎజెండా ఏంటి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి మా జెండా ఎజెండా అంటే ఉంటది కదా, ఇప్పుడు సమాజ నిర్మాణం. ఇప్పుడు ఏదైనా ఒక సంస్థను పెట్టుకున్నప్పుడు ఆ సంస్థ యొక్క ఎజెండా ఏంటి అనేది ఉంటది కదా. అట్లాగే MNS అంటే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ద్వారా సమాజాన్ని
నాశనం చేయాలని ఈ సంఘం పెట్టారా, లేకపోతే సమాజానికి ఏదైనా మీ వంతు బాధ్యతగా మీరు మంచి చేయాలని వచ్చారా అనేది ఉంటది కదా, ఒక ఎజెండా అనేది ఉంటది కదా. సో అందుకని మీ ప్రశ్న అడిగా. సో ఇకపోతే కుల మతాల మీకున్న భాను గారు మీరు చెప్పండి, మీకున్న కామన్ సెన్స్ ప్రకారం ఎక్కడైనా కులాల మధ్య గొడవ రావడానికి నాస్తికుడు కారణమైనట్టుగా మీ దృష్టిలోకి వచ్చిందా? ఏదైనా గుడిలోనో చర్చిలోనో మసీదులోనో బాంబు పేల్చడం గానీ, ఈ మధ్య కాలంలో వచ్చింది కదా, విగ్రహాలను ధ్వంసం చేయడం గానీ, లేదా రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం గానీ ఏ ఒక్క నాస్తిక హేతువాది చేయదు. లోకానికి మేలు చేసేవాడే లోకహితుడు, మంచి మాటలు చెప్పేవాడే చారు వాకుడు. కాబట్టి నాస్తికులు ఉత్తమ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి మంచి ప్రాపంచిక అవగాహనతో సమాజాన్ని ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి నాస్తికులు గుడులు గోపురాలు చర్చి మసీదుల మీద దాడులు చేయరు, రెండు మతాల మధ్య గొడవలు పెట్టరు, మసీదు ముందుకు వచ్చి సౌండ్ బాగా పెట్టి డ్యాన్స్ చేసేవాళ్ళు కాదు, గుడి ముందుకు వచ్చి అల్లాహు అక్బర్ అనేటోళ్ళు గారు, లేదా మైకులు వేసుకొని 24 గంటలు ప్రార్థన చేస్తూ యేసయ్యే అందరికీ దేవుడు అనేవాళ్ళు కాదు. ముస్లిము మిగతా దేవులను నమ్మకుండా బతుకుతున్నాడు కదా, క్రైస్తవుడు మిగతా మతాల దేవులను నమ్మకుండా బతుకుతున్నాడు కదా, హిందువు మిగతా దేవులను నమ్మకుండా బతుకుతున్నాడు కదా. మేము ఈ 3 నమ్మకుండా బతికే వాళ్ళం అంతే. ఓకేనా? చాలా మంది అంటున్నారు. ఇక వాళ్ళు ఒకవేళ నువ్వు పేడని తిని ఇది చాలా టేస్ట్ గా ఉంది, మా సనాతన ధర్మంలో భాగమని బాను మేకల పేడ తింటా అంటే నీ ఇష్టం బ్రదర్ అంటాను, అది మూర్ఖత్వం అని నేను. ఎందుకంటే అరే అది పేడరా అని చెప్తే నీకు కోపం వస్తుంది, తినకురా అంటే నన్ను మూర్ఖుడు అంటావు. లేదా ప్రార్థన చేసుకొని ప్రేరాలు పూసుకుంటే నాకు రోగం తగ్గింది అంటే అది మూర్ఖత్వం రా అంటే నన్ను తిడతావు. నీతో నాకు వచ్చిన గోసేంది, నువ్వు ప్రేరాలు రాసుకొని చచ్చిపోయే ముందు ఆడ మోసం చేసిన నువ్వు నాకు కాల్ చేసినప్పుడు, ఒరే బాబు ఆ చర్చిలో ప్రార్థన వల్ల రోగాలు తక్కువ కావు, ప్రేరాయలు పూస్తే నీ జబ్బులు నయం కావు, అది మూర్ఖత్వం రా అని చెప్తాను తప్ప నువ్వు పేడ తినాలనుకుంటే పేడ తిను, మూత్రం తాగాలనుకుంటే మూత్రం తాగు, లేదంటే కొబ్బరిన పూసుకొని మీ భార్య పిల్లలు అమ్మా నాన్న చావు బతుకుల మధ్య ఉన్న కన్నీటి ప్రార్థనలు చేసుకుంటే మీరు వ్యంగ్యపరుస్తున్నారు అనుకో, మీ ఇష్టం. అంటే మొన్నటి వరకు హిందువుల గురించి టార్గెట్ చేస్తూ మాట్లాడి ఇప్పుడు క్రైస్తవం మీద పడ్డారేంటి? ఎవరన్నారు? మొన్నటి వరకు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడారు. ఎవరు? మీరే. ఏ దేవుళ్ళ గురించి ఏం మాట్లాడాను? హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడారు, ఇప్పుడు మళ్ళీ క్రైస్తవాన్ని టార్గెట్ చేసి న్యూస్ ని మీడియా అనేది వాస్తవాన్ని చూపించాల్సిన కర్తవ్యాన్ని ఎత్తుకున్న వ్యవస్థ మీడియా. నేను మొన్నటి వరకు హిందూ దేవుళ్ళ మీద ఎప్పుడు ఏమని మాట్లాడాను? మరి ఒక మాట సోదరా, ప్రతి బుద్ధి లేని ఎదవ ఒకే మాట అంటున్నాడు, మీరు మా హిందూ దేవుళ్ళని తిట్టారు, మా హిందూ దేవుడే నాయన మీకో దండం మీ దేవుళ్ళకో దండం రా నాయన. నేను ఇప్పుడు నేను అరే అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటావు, నీ అని అనగానే కంట్రోల్ యువర్ టంగ్ బిడ్డ, ఒళ్ళు జాగ్రత్త అంటావు. నిజమా? బూత్ మాటలు అంటే ఒక 10 మాటలు మనకు మైండ్ లో మెదులుతాయి, ఇర్రెస్పెక్టివ్ అన్పార్లమెంటరీ పదాలు అంటారు కదా. అలా నేను ఏ దేవుళ్ళను తిట్టాను, ఏ దేవుళ్ళను ద్వేషించాను? పోనీ నేను ఏజ్కి వచ్చాక మా నాన్న ఆరోగ్యం బాగాలేదను, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదను, లేకపోతే మా తమ్ముల ఆరోగ్యం బాగాలేదను, నా భార్య పిల్లలకి ఏదైనా కావాలను, నాకు ఉద్యోగం కావాలను, ఆస్తిపాస్తులు కావాలను, ఏదో ఒక దేవుని మొక్కుకుంటే కోరికలు తీర్చలేదని నేను దేవుళ్ళ మీద కోపం పెట్టుకుంటాను? బాల్యం నుంచే చైతన్యం ఉన్న వ్యక్తిని కదా. కంట్రోల్ యువర్ టంగ్. నేను ఏ హిందూ దేవుణ్ణి అవమానించలేదు, కించపరచలేదు. ఒక హిందూ ధర్మానికి పెద్ద అని చెప్పుకున్న వ్యక్తి ఒక 6 ఏళ్ల పాపను అత్యాచారం చేసినప్పుడు ఆడవాళ్ళు సరైన బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఇలాగే అత్యాచారాలు జరుగుతాయి అన్నాడు. ఒరే బుద్ధి లేని ఎదవా, ఒరే బుద్ధి లేని ఎదవా, 6 ఏళ్ల పాప ఏ డ్రెస్ వేసుకుందని నీకు కామ కోరికలు పుట్టాయి, 60 ఏళ్ల ముసలిపోయి అత్యాచారం జరిగింది, ఆమె ఏం ప్రేరేపించింది నిన్ను, ఈ బట్టలు ఆ బట్టలు కట్టుకోమన్నావు? నువ్వు నమ్ముతున్నటువంటి 100,000 సంవత్సరాల క్రితం ఉన్న ఏ దేవీ దేవతల విగ్రహాలైనా చూడు, మరి వాళ్ళు నిండుగా పంజాబీ డ్రెస్ వేసుకున్నట్టో లంగా ఓని వేసుకున్నట్టో ఉందని అప్పుడు ఆ సందర్భంలో ఎమోషనల్ గా మాట్లాడిన పదాలే తప్ప దేవుడితో మాకేముంటాయి బ్రదర్? ఇప్పుడు గుడిలో ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు మీ రాముడు ఏడబడుకున్నాడు అని అన్నామే తప్ప పుట్టేప్పుడు మీ రాముడు ఏడబడుకున్నాడు అని అడుగుతామా? ఒక ఆమె భారతీయ ఆమె తన కొడుకుని కోసింది, తల వేరు చేసింది శివుడికి. కోసినప్పుడు ఏం శివుడమ్మా ఈ తల కోయడం ఏంటి, అసలు శివ పురాణం ఏం చెప్తుంది? ఇప్పుడు నీ మెడలో బంగారమేనా ఒకసారి చూపించండి. ఇది ఈ బంగారము
శివుడి పురుషాంగం నుంచి వచ్చినటువంటి వీర్యమే బంగారంగా మారింది అని రాసుకున్నారు, ప్రవచనకారులు చెప్తున్నారు, ఆలోచించమని చెప్పారు. ఈరోజు శివరాత్రితో చెప్పిన ముచ్చట కాదు ఇది. భారతి అనే ఆవిడ తన పిల్లలని తల కోసి శివుడికి బలిచ్చిన రోజు మేము మాట అంటాం. వినపడిందా? రాముడు కూడా రామాలయంలో అమ్మాయిని అత్యాచారం, అయోష అనే అమ్మాయిని రేప్ చేసినప్పుడు 7-8 ఏళ్ల క్రితము మీ రాముడు ఎక్కడ పడుకున్నాడు, రాముడు లేదు తొక్కలేదు, ఒక అమ్మాయిని చంపేశారనే ఆ సందర్భంలో ఆ ఆవేదనలో నుంచి మాట్లాడిన మాటలే ఉంటాయి తప్ప పనిగట్టుకుని దేవుళ్ళను తిట్టాల్సిన పని. ఒకవేళ దేవుళ్ళని తిడితే దేవుళ్ళకు రేషం వస్తుందా? దేవుళ్ళు ఒకవేళ మమ్మల్ని పుట్టించిన దేవుడే అయితే దేవుడు క్షమించాలి కదా, లేదా చచ్చిపోయిన తర్వాత లెక్క అక్కడ చూసుకోవాలి కదా, ఇక్కడ లెక్క చూసుకోవాలి. ఈరోజు శివరాత్రి మీరు అన్నట్టుగా చాలా మంది భారతదేశంలో 100 కోట్ల మంది 100 కోట్లు కాదు, కరెక్ట్ చేసుకోండి, ఉన్నదే 140-50 కోట్లు. 100 అంటే ఒకటి కంటే కోట్ల మంది హిందువులు పుణ్య స్నానం ఆచరించి శివుణ్ణి మొక్కుకుంటారు. మీరు శివరాత్రి రోజు మరలా ఇదంతా కల్పితాలరా బాబు అని చెప్పి మళ్ళీ ఎందుకు చెప్తాం కల్పితమని? మొక్కుకొని కుంభమేళా జరుగుతుంది, 50-60 కోట్ల మంది అందులో స్నానం చేసి మా పాపాలు పోయాయి, రోగాలు పోయాయి అని చెప్పారు. చేసుకొని మేము ఎక్కడ అన్నామా దాని గురించి? ఆ పేరుతో చచ్చిపోయారు అన్నప్పుడు ఒరే బుద్ధి లేదారా మీకు, అవి మురికి నీళ్ళు అని తెలియదా అంటాం. మా గంగా నదిని మురికి నీళ్ళు అంటావా? మీరు తాగుతారా? నేను మీకు తెచ్చిస్తాను, నేను ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయాక మా ఫ్రెండ్ విజయవాడ నిన్ననే కుంభమేళ పోయొచ్చాడు, ఆ నీళ్లు మీకు పంపిస్తాను, మీరు వీడియో తీసి పెట్టండి నాకు. అంటే చాలా మంది కూడా సోషల్ మీడియాలో ప్యూర్ గా ఉన్నాయి వాటర్ అని చెప్పి అంటున్నారు. ఒక మిత్రుడు చెప్పాడు, ఆయన సైంటిస్ట్ అంట, 150 రకాల వైరస్ని చంపినటువంటి శక్తి ఉందని చెప్పాడు. సంతోషం భయ్, అరే దాన్ని మేము ఎందుకు వ్యతిరేకించాలి? అందులో బొర్లితే ఏం రాదని ఎందుకు అనాలి? ఒక ఆయన సాధువ సంతో చెప్పాడు, ఇన్ని కోట్ల మంది వెళ్ళి, నేను చెప్పిన మాట కాదు, ఇన్ని కోట్ల మంది వెళ్ళి ఒకేసారి 1 కోటి మంది నీళ్ళలో దిగినప్పుడు యూరిన్ వస్తే బయటకు పోయి చేస్తాడా, అక్కడే కానిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాట నేను చెప్పింది కాదు, అయినా దాన్నే నోట్లోకి వేసుకుంటాను అంటే నీ ఇష్టం బ్రదర్, నీకు దాన్ని నమ్మే హక్కు ఉంది. కానీ మీకు రోగం వచ్చినప్పుడు అయ్యో మాకు రోగం వచ్చిందని అన్నప్పుడు దానివల్లే అని గుర్తించండి చాలు. బైర్ నరేష్ దృష్టిలో కులాలు మతాలు గొప్పవా, మానవత్వం గొప్పదా? బైర్ నరేష్ దృష్టిలో ఏంది, భాను మేకల దృష్టిలో ఏంది, లేకపోతే చింత రామన్న అయితేంది, గట్టగల రమేష్ అయితేంది, లేకపోతే దాసరి ధర్మేంద్ర అయితేంది, ఎవరి దృష్టిలో అయినా మానవత్వము మంచితనమే గొప్ప. 100% కులాలు మతాలు మంచివి కావు, మనుషులకి మంచిని బోధించట్లేదు. 100 సంవత్సరాల క్రితము, 1000 సంవత్సరాల క్రితము, 1000 సంవత్సరాల క్రితము ప్రజల కోసం ఏర్పడిన ధర్మాలు అయి ఉండొచ్చు, మతాలు అయి ఉండొచ్చు, కానీ ఆ మతాలు ఏర్పడినప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో అప్పుడున్న ప్రజలకు ఆ మతాలు ఉపయోగకరమేమో గానీ మానవత్వం మంచితనం. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఒక హిందువు గాని, ఒక ముస్లిం గాని, ఒక క్రైస్తవుడు గాని రోడ్డు మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కొన ఊపిరి ఆ టైంలో ఉన్నప్పుడు, అదే టైంలో బైర్ నరేష్ అటుగా వెళ్తుండగా చూసాడే అనుకోండి, వాళ్ళు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా వాళ్ళని కాపాడతారా? లేదంటే వీళ్ళు నాస్తికులు కాదు కాబట్టి వాళ్ళు ఏదో కులానికి చెందిన వాళ్ళు కాబట్టి నేను కాపాడని అంటారా? నేను ఇప్పటివరకు 18 సార్లు రక్తదానం చేశాను. 18 సార్లు. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి టైం వీలు పడట్లేదు. 18 సార్లు నేను రక్తదానం చేసింది రకరకాల భక్తులకే. ఒకటి, నేను నిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటాను. ఒక 7 సంవత్సరాలుగా నాకు సొంత కారు. ప్రతి ప్రయాణంలో ఏదో ఒక చోట ఏదో ఒక ప్రమాద సమయంలో ఆగి అంబులెన్స్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ నా కారులోనే హాస్పిటల్ తీసుకుపోయినవి ఒక 100 ఉంటాయి. మరి ఏవి బయటికి రాలేదండి? మీరు బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్ చూస్తే తెలుస్తుంది, లేదా బైర్ నరేష్ నా ఛానల్ కూడా పెట్టాను దాదాపుగా. ఎందుకంటే ఛానల్ అంటే ఈ 2-3 ఏళ్ల నుంచి వచ్చింది. నా ఫేస్బుక్ లో బాగా ఉంటాయి. మనుషులు ఇట్లా కత్తితో పొడుస్తుంటే అడ్డం పోయి గుచ్చుకున్న సందర్భాలు ఉంటాయి. తర్వాత రీసెంట్ గా అయితే సత్తుపల్లి దగ్గర అశ్వరావుపేటలో బస్సు వెనక్కి తిప్పితే కాలు మీదకెళ్ళి పోయి పచ్చలు అయింది. తీసుకెళ్లి హాస్పిటల్. ఒక నెల రోజుల క్రితం హుస్నాబాద్ లో ఒక ఆయన రోడ్డు మీద పడిపోతే అందరూ నరుస్తా ఉంటే తీసుకొని వెళ్ళిపోయాం.
ఇట్లా చాలా ఉంటాయి బ్రదర్. నేను ముందు స్పందిస్తా, కులము మతము అవన్నీ. అయినా నాకు తెలిసి ఆ యాక్సిడెంట్ గురైనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏ మతస్థులైనా వాళ్ళు భక్తులైనా కూడా వాళ్ళు సహాయం చేసే గుణమే ఉంటది. ఎవడో నూటికొకరో ఇద్దరో మూర్ఖులు అరే వీడు మనోడు కాదురా గడ్డం ఉంది, లేకపోతే అరే వీడు నామాలు ఉన్నాయి, వీడు మన హిందూ మన క్రైస్తవుడు కాదురా అను, సిలువ ఉంది వీడు యేసు ప్రభు నమ్మేవాడను, అలా ఎవడో ఆయా మతాల్లో ఉన్న మూర్ఖులు ఒకరిద్దరు అట్లా అంటారేమో గానీ మెజారిటీ ప్రజలు నాస్తికుడనో బైనరేషనో కాదు, యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా స్పందిస్తారు. ఈ రోజు హమారా ప్రసాద్ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ రోజే అంబేద్కరిస్టుల హమారా ప్రసాద్ అని అతను ఒక పోస్ట్ పెట్టాడు. మా తండ్రి మా దేవుడు అంబేద్కర్ ప్రపంచ మేధావి, ప్రపంచంలోని మొదటి 5 మంది మేధావులలో అంబేద్కర్ ఒకరు. హమారా ప్రసాద్ అనుమానాలు: అంబేద్కర్ 10వ క్లాస్ లో తృతీయ శ్రేణిలో పాస్ అయ్యాడు, అంబేద్కర్ 12th స్టాండర్డ్ లో తృతీయ శ్రేణిలో పాస్ అయ్యాడు, అంబేద్కర్ డిగ్రీలో కూడా 3వ క్లాస్ లో పాస్ అయ్యాడు, పీజీ కూడా అదే స్థాయిలో పాస్ అయ్యాడు, డాక్టరేట్ కూడా డిగ్రీ కూడా తృతీయ శ్రేణిలో పాస్ అయ్యాడు. తృతీయ శ్రేణిలో పాస్ అయినటువంటి అంబేద్కర్ ప్రపంచ మేధావి అయితే మరి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళని ఏమనాలి? ఇది నా డౌట్. దీనికి ఎవరన్నా సమాధానం చెప్పే అంబేద్కరిస్ట్ దమ్మున్న అంబేద్కరిస్ట్ ఉన్నాడని హమారా ప్రసాద్ పోస్ట్ పెట్టాడు. మీరు ఒక అంబేద్కరిస్ట్ గా మీరేం చెప్తారు? బ్రదర్ మరి నాకైతే దమ్ము రోగం లేదు, దగ్గు రోగం లేదు, కుష్టి రోగము లేదు. మరి నాకు దమ్ము రోగం వచ్చిన తర్వాత నాకు దమ్ము రోగం ఉంది అని చెప్పి వాటికి ఆన్సర్ చెప్తాను. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్కూల్లో 10th క్లాస్ లో స్కూల్ 2nd ర్యాంక్, కమలాపూర్ మండలం కన్నూరు హై స్కూల్లో జెడ్పిహెచ్ స్కూల్ 2nd ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ రావాలని ఇంటర్మీడియట్ లో చదివితే ఇంటర్ ఫెయిల్, మ్యాథ్స్ బి. తర్వాత బిఏకి వచ్చి కాలేజీ ఫస్ట్ ర్యాంక్, యూనివర్సిటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ వద్దామంటే ఎంఏ జాయిన్ అయ్యేటప్పటికి నాది 46 ర్యాంకు. ఎంఏ అయిపోయాక అందులో కూడా క్లాస్ ఫస్ట్ రాలేదు. ఎంఎస్సి చేశా, ఆడ క్లాస్ ఫస్ట్ రాలేదు. బిఈడి ఎంట్రన్స్ రాసిన దానిలో 700 పైచి 800 ర్యాంక్ వచ్చింది, అక్కడ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. తర్వాత కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ చేశా, అక్కడ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. తర్వాత ఎంహెచ్ఆర్ఎం చేశా తెలంగాణ ఉద్యమ సమయంలో, అక్కడ 30 ర్యాంక్ ఏమో వచ్చి కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ సీట్ వచ్చింది, అక్కడ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. పిహెచ్డి చేశా, మ్యాజిక్ డిప్లొమా చేశా, అక్కడ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. వేరే తమ్ముడికి గోల్డ్ మెడల్ వచ్చింది. పిహెచ్డి చేశా, ఇన్ని చేసినా నాకు ఎక్కడ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఒక డిగ్రీ కార్డు వచ్చింది. మా అమ్మతో ఏమైనా ఫస్ట్ వచ్చిన వారంటే రాలేదు, ఇంత పొడుగు చేపించా. అప్పుడు మా బాప అన్నాడు, అరే నీ పేరు పక్కపటికి ఇంత పొడుగు ఉందిరా, ఇంత పొడుగు ఎవరికి లేదు, ఫస్ట్ వచ్చినవా రాలేదా పక్కకు పెట్టు, మన ఊళ్ళో ఫస్ట్ పిహెచ్డి చేసింది నువ్వేరా బిడ్డ అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేను స్కూల్లో 2nd ర్యాంక్ వచ్చానని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానని పనికిమాలిన అవుతానా? పిహెచ్డి చేశారుగా, డాక్టరేట్ వచ్చిందిగా, అంటే అలా అని డాక్టరేట్ వస్తేనే మేధావనా? అది కూడా చదువులు అనేవి నీ ఇష్టాన్ని బట్టి, ఆసక్తిని బట్టి, అవసరాన్ని బట్టి ఉంటాయి. ఏం చదవని వ్యక్తి ఒక గొప్ప విషయాన్ని కనిపెడితే అతని సైంటిస్ట్ అనరా? సివి రామన్ ఆయన పరిశోధన చేసిన ఫిజిక్స్ లో పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందాడా? లేకపోతే ఫిజిక్స్ లో 100కు 100 మార్కులు వచ్చినోడు కనిపెట్టిన విషయం సివి రామన్ కనిపెట్టాడుగా. లేకపోతే ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కలిసి రాజ్యాంగం రాస్తే అయిపోయేదిగా. ఇప్పుడు మీరు బ్రదర్ ఈయన 3rd ర్యాంక్ వచ్చిండో, తృతీయ శ్రేణిలో వచ్చిండు, మరి ఈయన 100 పుస్తకాల వరకు రాశాడే అంబేద్కర్. ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని పుస్తకాలు రాశారు చూపించండి. నాకు దమ్ము దగ్గు లేదు, కానీ మరి దమ్మున్నోళ్ళకే చూపిస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు కూడా ఎన్ని పుస్తకాలు రాశారు అనేది కూడా మరి పాయింట్. మరి ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిన వాళ్ళు ఎన్ని పుస్తకాలు రాశారు? పోనీ ఈయన మహద్ చెరువు పోరాటం చేశాడు, నీళ్లు కావాలరా అని. ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ చెరువు నీళ్ళు తాగిపించారు? ఈయన కాలారాం టెంపుల్ ముందు అరే మాకు సమానత్వం కావాలరా, నడవడానికైనా పూజించడానికైనా పోరాడారు. ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు ఏమేమి పూజలు చేశారు? ఈయన లండన్ లైబ్రరీలో విపరీతంగా పుస్తకాలు చదివారని చూసిన వాళ్ళు చెప్పారు. ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు ఏం చేశారు? బహుశా ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు ఈయన కంటే గొప్ప పనులు చేసినప్పటికీ ఈయనకు వచ్చినంత ప్రచారం రాలేదేమో. నేను ఒక నాస్తికుడిగా బాగా ప్రచారంలోకి వచ్చాను కాబట్టి నువ్వు కెమెరా పట్టుకుని నా ముందుకు వచ్చావు. నాకంటే బాగా నాస్తికత్వం చదివిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారా లేదా? నేను నా పిహెచ్డి గ్రంథం ఒకటి రాశాను, ఒక సైకాలజీ పుస్తకం రాశాను, ఇంకొకటి అనుభవాలు రాశాను. ఇప్పుడు రాస్తున్నవి చాలా ఉన్నాయి, 5-6 రకాల పుస్తకాలు. ఇంకా ముద్రితమౌలు ఒక పిహెచ్డి అయ్యింది. మరి అంత మాత్రం నేను గొప్పనా? మీరు మంచి మాటకారని తెలుసు. ఏ ప్రశ్న ఏ జర్నలిస్ట్ అడిగినా కూడా దానికి ధీటైన సమాధానాలు, ఆధారాలు కూడా చూపించి మాట్లాడతారని మా మీడియా వారికి అందరికీ తెలుసు. అందులో కొత్తదనం ఏం లేదు, నేను చెప్పేది అయితే ఏం లేదు. కానీ ఒక అంబేద్కరిస్ట్ గా
మీరు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, జైలు జీవితం మీరు గడిపినప్పుడు చాలా పుస్తకాలు, అంబేద్కర్ పుస్తకాలు చాలా వాల్యూమ్స్ నేను చదివానని చెప్పి మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అంటే నా సూటి ప్రశ్న, చాలా మంది రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ కాదు, అంబేద్కర్ అందులో ఒక మెంబర్ మాత్రమే, అంబేద్కర్ కి రాజ్యాంగానికి అసలు సంబంధమే లేదు, అందులో ఇంకా దాదాపు 12-13 మంది ఉన్నారు, క్రెడిట్ అంతా అంబేద్కర్కి వచ్చింది అనే ఒక వాదన అయితే చాలా బలంగా వినపడుతుంది. మీరు ఒక అంబేద్కరిస్ట్ గా, అంబేద్కర్ పుస్తకాలు ఎక్కువ చదివిన వ్యక్తిగా, రాజ్యాంగం గురించి, అసలు రాజ్యాంగం రాసింది ఎవరు, రాజ్యాంగంలో రాయటానికి ఎంతమంది సహకరించారు, అసలు అంబేద్కర్ పాత్ర ఏంటి మీరు చెప్పండి. అంటే మీరు నన్ను నాస్తికుడుగా, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యక్తిగా పిలిచి రకరకాల సామాజిక అంశాలని మీరు అడగకుండా ఎవరో బుద్ధి లేని వారో లేకపోతే సరిగా అవగాహన లేని వారో, అంబేద్కర్ ప్రపంచ మేధావి కదా, ఆయన గురించి అడగడం తప్పేం కాదు కదా. ఎవరో సమాజం ముందు వదిలిన ప్రశ్నలకి నా నుంచి సమాధానం వెతకాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఒక అంబేద్కరిస్ట్, ప్రముఖ అంబేద్కరిస్ట్, చాలా సందర్భాల్లో చాలా ఉపన్యాసాల్లో అంబేద్కర్ గురించి, అంబేద్కర్ భావజాలంతో ఇప్పటికీ మీరు పని చేస్తున్నారు. సో అంత డెప్త్ గా అంబేద్కర్ గురించి చదివిన వారు కాబట్టి, చదివారు అనేది మాకు కూడా అనిపించింది కాబట్టి ఆ ప్రశ్న మిమ్మల్ని అడిగాం. మీకు నాలెడ్జ్ లేకపోతే చెప్పండి, ఇంకో క్వశ్చన్ అడుగుతాం. అంబేద్కర్ నాకు నాలెడ్జ్ లేదు అని ఒప్పుకోవడానికి నేను వెనకడుగు వేయను, నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను అని చెప్పడానికి నేను సిగ్గుపడను. ఓకేనా? ఒక ప్రశ్న మీరు వేయగానే నేను తప్పకుండా చెప్పాలని నేను తొందరపడను, అలా అని నాకు చేత కాదు అని చెప్పి మీ ముందు తలదించుకోవడానికి ప్రయత్నించను. తెలియకపోతే తెలియదు అని చెప్తాను, తెలిస్తే తెలిసిన వరకే చెప్తాను, నేను చెప్పింది కూడా నమ్మకం చెప్తాను, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు అడిగిన ప్రశ్నకి ప్రముఖ అంబేద్కరిస్టు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసరు చింతకింది కాశీం గారు అదే రోజు సమాధానం ఇస్తూ వీడియో చేశారు. ఓకేనా? అదే రోజు కత్తి పద్మారావు గారు లాంటి వారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఓకేనా? ఆ సమాధానం సమాజంలో అందరి లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా అలాగే మిగిలిపోయిందేమో అని నన్ను అడుగుతున్నారు. దీనికి నా అభిప్రాయం ఏంటంటే, భారత రాజ్యాంగం అనేది ఒక వ్యక్తి రాసిన పుస్తకం కాదు అని నేను అంగీకరిస్తున్నాను. ఒక వ్యక్తి రాసిన పుస్తకం కాదు, అది ఒక రచయిత పుస్తకం కాదు. నోట్ దిస్ పాయింట్. ఓకేనా? అది ఈ దేశాన్ని పరిపాలించడానికి కావలసిన ఒక గైడ్ లైన్స్, అదొక కూర్పు. ఈ కూర్పులో ఈ పుస్తకం అయితే రచయిత, రైటర్ అని ఉంటాడు. అనేక వ్యాసాలు ఇస్తే దానికి సంపాదకులు అంటారు, లేదా ఒక ప్యానల్ ఉంటుంది. ఓకేనా? సంకలనం అవుతుంది అది. అయితే భారత రాజ్యాంగం అనేది ఒక్క వ్యక్తికి క్రెడిట్ ఇవ్వడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఎంతమంది అన్నా తీసుకోరా పోయి క్రెడిట్. 500 మంది రాసిర్రు, 1000 మంది రాసిర్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము శ్రీకృష్ణ కమిటీ వస్తే మాలాంటి వాళ్ళం 2 లక్షల మంది వినతి పత్రాలు ఇచ్చాం. ఒక పెద్ద గోడౌనే నిండింది. ఓకేనా? ప్రొఫెసర్ కోదండరామ్ సార్ నుంచి మొదలుకుంటే మల్లపల్లి లక్ష్మయ్య సార్ వరకు, మందకృష్ణ నుంచి మొదలుకుంటే విమలక్క వరకు, పాషం యాదగిరి గారి నుంచి మొదలుకుంటే దిలీప్ కుమార్ గారి వరకు, బోల్డ్ అంత బెల్లి లలితక్క నుంచి మొదలుకుంటే సాంబశివుడు వరకు, ఇప్పుడున్న ఉద్యమం, ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలైన వాళ్ళు, స్పీకర్లు, మంత్రులైన వాళ్ళు, అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు, ఓకేనా, పొన్నం ప్రభాకరన్, అందరూ అప్పుడు పార్లమెంట్ లోనే తన ప్రకటించిన పోరాటం ప్రకటించిన వాళ్ళు, వీళ్ళందరూ ప్రకటించిన తెలంగాణ సాధించిన క్రెడిట్ ప్రజలు ఎవరికి ఇచ్చారు? మీరు చెప్పండి. తెలంగాణ అనగానే అయితే కేసీఆర్ గుర్తొచ్చినప్పుడు గౌరవించాలా? కాదు, నేను కూడా ఆమర నిరాహార దీక్షలో పాల్గొని 5 రోజులు ఉన్నాను. హాస్పిటల్కి వెళ్ళి సిగ్మా హాస్పిటల్లో ఉండి కోమాలోకి వెళ్ళాను. ఒక 13-14 బాటిల్స్ ఎక్కాయి. నేను జైలు జీవితం గడిపాను. లేకపోతే రైలు రోకోకి నేనే ప్రాణం పోసాను. నేను ఓయూ జేఏసీ కోకైనర్ ని, మా పిడమర్తి రేవన్న, రాజారాం యాదవ్ అన్నలు 100 కేసులు భరించారు. మేము అన్న వాళ్ళతో నడిచాము మా ప్రాంతంలో. ఇదంతా సమాజము ఎవరు ఎక్కువ పనిచేశారు, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందో వాళ్ళే కదా. ఇప్పుడు మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీలో. సెంచరీ ఎవరు చేశారు అనగానే నువ్వేమంటావు? నేను చూడలేదు ఆ మ్యాచ్. కోహ్లీ గారు అంటావు. లాస్ట్ బంత్ కి 4 పరుగులు కొట్టి. అది మీ ఇష్టం. ఫుట్బాల్ లో ఎవరు ఆడారు అంటే ఏమంటావు? అది కూడా నేను చూడను కాబట్టి నాకు తెలియదు. కాబట్టి ఎవరైతే ఎక్కువ పరుగులు చేశారో ఆయనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారు. ఒక్క మ్యానే మొత్తం గెలిపిస్తాడా?
కాదు కదా, 12 మంది ఆ టీంలో ఎంతమంది అయితే ఉంటారో కానీ అంతమంది. అందరు 5 రన్లకి 3 రన్లకి అవుట్ అయ్యారు. ఒక్కడు మాత్రం మొదటి బంతి నుంచి చివరి బంతి దాకా గ్రీజ్ లో నిలబడి గెలిపించాడు. ఉమ్, అప్పుడు ఎవడు గెలిపించాడంటారు? ఉమ్, చివరి దాకా నిలబడ్డ వ్యక్తిని అంటారు కదా. అవును. అలాగే ఈ ముసాయిదా కమిటీలో ఉన్న వాళ్ళు కూడా ఉమ్, రచనను బాధ్యతగా తీసుకున్న వాళ్ళలో ఉమ్, వాళ్ళ పరిస్థితులని చక్కగా వివరించి పార్లమెంటులో చర్చ జరిపి ఆమోదిస్తున్నప్పుడు ఉమ్, దీని క్రెడిట్ పూర్తిగా కృపాలాని గారు చెప్పినా, అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, ఉమ్, హోమ్ మినిస్టర్ గా వల్లభాయ్ పటేల్ గారు ఉన్న ఉమ్, వీళ్ళందరూ చెప్పిన మాట ఈ భారత రాజ్యాంగ రూపకల్పనలో ఉమ్, కీలకమైన పాత్ర. అంటే ప్రశ్నలు జవాబులు అనేటువంటివి చెప్పడము, రెఫరెన్స్లు ఇవ్వడము, దేశ విదేశాల్లో ఉన్న జ్ఞానాన్ని సమీకరించి ఇక్కడ పెట్టడం అనేటువంటి ఉమ్, ఈ పనిని చేసిన క్రెడిట్ అంతా కూడా ఉమ్, బాబాసాహెబ్ అంబేద్కర్కే దక్కుతుందని అప్పుడున్న రాజ్యాంగ పరిషత్ వాళ్ళే చెప్పారు. ఉమ్. దాదాపు రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనుకుంటా. అవును. అటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మార్చే నిర్మాణంలో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా బీజేపీ మారుతుందా? అది అంత శక్తి? సాధ్యం ఆ, కాదు. ఎందుకనంటే భారత రాజ్యాంగంలో ఏ విషయాన్ని మార్చాలన్నా ఉమ్, పార్లమెంట్ 2/3 మెజారిటీ ఉండాలి. అంటే ఒక 300 మంది ఉంటే అందులో 200 మంది ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలో ప్రభుత్వానికి బీజేపీకి కావాల్సినన్ని సీట్లు ఉండేవి, ఇప్పుడు అవి తగ్గిపోయాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో 100కి 100 గెలిచారు వాళ్ళు, గెలిచారు కదా, ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటున్నారు కదా. కానీ ఇంకా పెరగాల్సినంత పెరిగిన తర్వాత ఇక తగ్గడమే ఉంటుంది. ఓ 10 ఏళ్ళు చూస్తారు, 15 ఏళ్ల పాలన చూస్తారు, 20 ఏళ్ల పాలన చూస్తారు. 20 ఏళ్ల తర్వాత అయినా ప్రభుత్వాన్ని ప్రజలు మారుస్తారు కదా ప్రజాస్వామ్యంలో. ఇది రాజరికం కాదు కదా, కాబట్టి మార్చే అవకాశం లేదు. అలా రాజ్యాంగాన్ని మారుస్తాము అనేటువంటి సంకేతాలు ఇచ్చినందుకే బీజేపీ గత ఎన్నికల్లో 10 ఏళ్ల పాలన తర్వాత కొద్దిపాటి మెజారిటీతోనే ప్రభుత్వాన్ని కాపాడుకో రాజ్యాంగాన్ని మారుస్తా అని ప్రకటన చేసిన చేయడం. కాబట్టి రేపు దాని జోలికి వాళ్ళు వెళ్ళరు. వెళ్ళిన బుద్ధిజీవులు లేదా రాజ్యాంగం వల్ల ముఖ్యమంత్రి ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆవిడ క్యాబిన్ లో ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ, మరొక బొమ్మ ఎవరిదో ఉంటే అది 2 పక్కన పెట్టేశారు. మీరు చూసారా లేదా? అంటే మరి చూడండి, అంబేద్కర్ అవమానం జరిగినట్టే. ఇప్పుడు అసలు ఎట్లా అవమానం జరిగినట్టు అవుద్ది? కొంతమంది బుద్ధి లేని వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ తీసుకెళ్లి పబ్లిక్ ప్లేస్ మధ్యలో పెడతారు. అది పిల్లలు ఆడుకునే ప్లేస్, వాళ్ళ ఆట ఆగిపోయినట్టేగా. రోడ్డుకి అడ్డంగా పెడతారు, ట్రాఫిక్ కి అది అడ్డంకంగా అయినట్టేగా. లేకపోతే ఒక గుడి కడతా అని ఎంచుకున్న ప్రదేశంలో జిజ్జుకు పోయి బాబాసాహెబ్ బొమ్మ అక్కడ పెడతారు, వాడు కూడా దాన్ని పగల కొడతాడు. అంటే మరి అంబేద్కర్ బొమ్మ ఎక్కడ పెట్టాలి? వినండి బ్రదర్, అప్పుడు మా ఇల్లు రోడ్డు విస్తరణలో పోవద్దు అనుకున్నప్పుడు ఇంటి ముందు ఒక గుడిని పట్టుకున్నట్టే నువ్వు బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా అట్లనే చేసినట్టే కదా. స్థల రాజకీయం చేసినట్టే కదా, స్వార్థ రాజకీయం చేసినట్టే కదా. అసలు బాబాసాహెబ్ తన విగ్రహాలు పెట్టమని చెప్పాడా? తన ఆలోచనల్ని తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. తాను ఏ విధంగా ఈ ప్రజలందరిలో సోదర భావం ఉండాలన్నాడు. బౌద్ధం ఈ దేశం మూలము, బౌద్ధం దిశగా ప్రజలు అడుగులు వేయాలి అన్నాడు. ప్రేమ, శాంతి, జాలి, దయ, కరుణ పునాదుల మీద ఈ సమాజం బతకాలని చెప్పాడు. ప్రతి ఊర్లో ప్రతి సెంటర్లో నా బొమ్మ పెట్టండి, నా బర్త్డేకి దండలు వేయండి, చప్పట్లు కొట్టండి, ఆ తర్వాత మీ ఇష్టమైనట్టు బతకండి అని చెప్పలే కదా. కాబట్టి ఆ ఛాంబర్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రి తనకి ఇష్టంగా భావించి తన బొమ్మ పెట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి తనకు నచ్చినట్టుగా పెడతారు. ఈ గోడకి ఈ మహానుభావుల ఫోటోలో పెట్టాలని ఒకవేళ గెజిట్ లో రాసి చట్టం చేస్తే అప్పుడు మార్చడానికి వీలేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయమైనా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలని ఒకటి ఉంటుంది, నిజమే కదా. ఆ శాఖ మంత్రి ఫోటో ఆ శాఖలో పెట్టాలని ఉంటుంది. అది పెట్టకపోతే ప్రోటోకాల్ అవుద్ది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు మార్చకపోయినా మీలాంటి వాళ్ళే సూచిస్తారు కదా. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి మారారు. ఒకవేళ గత ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కార్యాలయం సీటు వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉండాలని చట్టం చేసిన క్షణాల్లో తీసేస్తూ ఇప్పుడు ఇంకొక వాళ్ళకు నచ్చిన మహానుభావుడు ఫోటో పెట్టుకోవాలని చట్టం చేస్తారు. ఫోటో పెట్టారా, తీసారా, దాన్ని అక్కడ తీస్తే పెడితే వచ్చే లాభమో నష్టమో, లేకపోతే ఆయన ఫోటో కింద పడేస్తే అవమానం జరిగింది, విగ్రహం వేలు విరగొడితే అవమానం జరిగింది, తల పగల కొడితే అవమానం జరిగింది అనేది తొందరపాటు పైకి ఉమ్మేస్తే నీ మొహం మీదనే పడుద్ది. అలాగే బాబాసాహెబ్ ఖండాంతరాలకు ఆయన కీర్తి విస్తరించింది. ఇక్కడ ఎవరో
బాబాసాహెబ్ గురించి చదవని వాడు, అర్థం చేసుకొని వాడు, తెలియని వాడు, లేదా లోపల విషయం కుల అహంకారం పెట్టుకున్నవాడు ఫోటోకో బొమ్మకో రకరకాల చులకన పదాలను పాడుతూ లేకపోతే ఆ ఫోటోను కించపరుస్తూ ఉంటాడు. ఆయన ఈ 2 రాష్ట్రాల్లో నువ్వు గట్టిగా ఉమ్మేసినా ఆయన పాదాల మీద కూడా పడనంత ఎత్తు విగ్రహాలు పెట్టారు. విజయవాడ సెంటర్ లో ఆయన, అక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర సెక్రటరేట్ పక్కనైనా నువ్వు 10 మంది కలిసి గట్టిగా ఉమ్మేసినా ఆయన కాళ్ళ మీద కూడా పడదు. ఓకేనా? కాబట్టి ఆయనకి ఎవడో అవమానిస్తే అవమానం జరగడమో, ఎవడో కీర్తిస్తే కీర్తి రావడమో కాదు. సహజంగానే ఒక గొప్ప మేధావి, ఈ దేశానికి జ్ఞానం విలువ, విజ్ఞానం విలువ, పుస్తకాలు రాయడం విలువ, పూలే, బుద్ధుడు, కబీర్ దాసుల సాంస్కృతిక వారసత్వాన్ని ఈ దేశ ప్రజలందరికీ అందించి గొప్ప సేవ చేసి చిరస్థాయిలో ఉండిపోయే వ్యక్తిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ ఫోటోలు పీకినా ఇంకో 4 పెట్టినా ఆయన ఆ ఫోటో పెట్టి చెడ్డ పనులు చేస్తే మనం అంగీకరిద్దామా? ఎట్లా అంగీకరిస్తారు? కాదు కదా. కాబట్టి నేను దాన్ని పెద్దగా అంటే సమాజాన్ని ప్రభావితం చేసే విషయంగా నేను భావించాను అన్న. ఇప్పుడు ఇంకొక మాట, ఈ సొసైటీలో ఎక్కువ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అక్రమ సంబంధాలుగా మారిపోయి కట్టుకున్న భార్యల్ని అతి దారుణంగా పొడిచి మరి అంటే మనం వర్ణించలేని విధంగా చంపేస్తున్నాం. అక్రమ సంబంధాల మీద మీ ఒపీనియన్? మీరే అక్రమం అన్నారుగా, ఇంకా నాకేం ఒపీనియన్? అంటే దాని మీద అసలు ఏంటి? అక్రమమే కరెక్టే, దాని మీద మీరు ఏం చెప్తారు? అసలు ఒక ఫ్యామిలీస్ గా ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఒక్క క్వశ్చన్ కి రంగులు మార్చినట్టుగా, అదేదో సినిమాలో ఒక హీరో రంగులు మార్చినట్టుగానే మీరు అంబేద్కర్ గారి గురించి అడిగారు, మీడియా ఛానల్లో దేవుళ్ళ గురించి మాట్లాడించి వ్యూవర్షిప్ కోసం గెయిన్ చేసుకోవాలని చెప్పి రకరకాలుగా వేధిస్తారు ఒక విధంగా చెప్పాలని. కానీ బైర్ నరేష్ లో కూడా హ్యుమానిటీ ఉందని. ఇప్పుడు నేను హ్యుమానిటీ గురించి అడిగానా, అంబేద్కర్ గురించి అడిగానా, కులాల గురించి అడిగాను, మతాల గురించి, దేవుడి గురించి, హ్యూమన్ రిలేషన్స్ గురించి కూడా అడిగాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాళ్ళని డెఫినెట్ గా నేను చెప్పే అంశాన్ని మీ ఛానల్ ద్వారా, టీవీ ద్వారా, నేను ఒక సైకాలజిస్ట్ని. నిజమే, ఎందుకంటే 2006లోనే అంటే 19 సంవత్సరాల క్రితమే నేను సైకాలజీ చేయడం జరిగింది మిత్రమా. ఆ తర్వాత కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సైకాలజీ కూడా చేశాను. అంటే అర్హునని చెప్పడం కోసం కాదు, ప్రాక్టీస్ లో ఉన్నాను. కొన్ని వందల పెళ్లిళ్ళు చేశాను, 236 పెళ్లిళ్ళు చేశాను. తరచూ వాళ్ళలో వచ్చే అభిప్రాయాలు ప్రపంచంతో మా దగ్గరకు వస్తూ ఉంటారు కౌన్సిలింగ్ కి. యాజ్ ఏ కౌన్సిలర్ గా కూడా చాలా కుటుంబాలు మా దగ్గరకు వచ్చినప్పుడు గమనిస్తూ ఉంటాము. మీరు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ ప్రశ్న. భార్యాభర్తల మధ్య మానవ సంబంధాలు దెబ్బతిని భార్యాభర్తల బంధాలు బలహీనం అవుతూ ఉండడానికి కారణము మేము గమనించింది. ఈ కారణం నిజం అవ్వకపోవచ్చు, నేను చెప్పింది కూడా. మా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళ పెళ్ళే సక్రమమైన పద్ధతిలో జరగట్లేదు. పెళ్లిల్లోనే కల్పితాల పునాదుల మీద, అబద్ధాలు, భ్రమలు, అత్యాశలు, ఆశల పునాదుల మీద, లేదా మంత్రాల మధ్య 7 అడుగులు వేసి ఇదంతా కల్పితాలేనా? అయ్యో, మనం దాని గురించి మాట్లాడుకోవడం వద్దు. నాకు ఈ అంశం అడిగారు కాబట్టి చెప్పండి వాళ్ళని. అంటే నేను నా వయసు 25 ఏళ్ళు అమ్మాయిని, నాకు అబ్బాయి 30 ఏళ్ళు అయినా కావాలి, లేకపోతే నాకు 25,000 శాలరీ, నాకు 50,000 అతనే కావాలి, మా 1 కోటి రూపాయలు ఆస్తుంది, మా అల్లుడికి ఒక 50 లక్షలు ఇచ్చి సెటిల్ అయిన వాడినే చేసుకుంటాను, మా కులం వాడినే చేసుకుంటాను, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంత డబ్బు సంపాదించాలి, సొంత ఇల్లు ఉండాలని లెక్కలు వేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇక మీ 7 అడుగులు వేద మంత్రాలు లేకపోతే నికా పద్ధతులు అవన్నీ కాకుండా వాస్తవికత పునాదుల మీద వాళ్ళ పెళ్లిళ్ళ మ్యాచ్లు జరిగితే, నా విద్య ఇది, నా ఆదాయం ఇది, నా జీవనం ఇది, నా ఆశయం ఇది, కాబట్టి నాకు సరి అయిన వ్యక్తి కావాలి అని కాకుండా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో పెళ్లి జరగటం వల్ల ప్రధానంగా అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. వాళ్ళ ఆదాయము, పెళ్లి నాటికి ఉండే ఆదాయము, పెళ్లిలో వీళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం దగ్గర మాట్లాడుకున్న మాటలు, ఆ తర్వాత వీళ్ళ ఖర్చులకు తగ్గ ఆదాయం లేకపోవడాలు, లేదా ఇందాక ఒక అమ్మాయి చెప్తుంది, అనే నాకు అతనికి సొంత ఇల్లు ఉందని 3 కోట్ల ఇల్లు ఉందని చూపించారు, కానీ అతనికి 4 కోట్ల అప్పు ఉంది,
మాకు అప్పు మోసం విషయం చేశారు. చెప్పలేదు, మోసం చేశారు, అప్పటి నుంచి నేను అతనితో ఉండట్లేదు అని చెప్తుంది ఒక ఉమ్. అమ్మాయి. ఇంకొక అమ్మాయి ఏమో అతనికి ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్, చూసిన వెంటనే ఓకే అన్నారు, కట్నం ఎంతైనా పర్లేదు అన్నారు, ఉమ్. ఆ తర్వాత తెలిసిందన్నయ్య ఇప్పుడు ఆడు ఆ అమ్మాయితో కనెక్ట్ అయ్యాడు అని. లేదా ఆ అమ్మాయి మేము ఎంత అంటే అంత కట్నం ఇచ్చారు, ఓకే ఓకే అన్నారు, ఉమ్. కానీ అతనికి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఉమ్. అని. ఇట్లా వాళ్ళ గత జీవితంలో ఉన్నటువంటి విషయాలు పెళ్లి తర్వాత మళ్ళీ ఒకరి దృష్టికి ఒకరు తెచ్చుకొని సున్నితమైన విషయాల్ని భూతద్దంలో చూసి ఉమ్. అభిప్రాయ భేదాలు పెట్టుకుంటున్నారు. ఉమ్. అలా కాకుండా కూర్చొని ఉమ్. గతంలో ఎందుకు అలా జరిగింది, ఉమ్. దాన్ని ఎలా పరిష్కరించుకున్నావు, ఉమ్. ఇప్పుడు వర్తమానంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, ఉమ్. నేను నీతో లైఫ్ టైం ఉండే వ్యక్తిని, నువ్వు నాతో లైఫ్ టైం ఉండే వ్యక్తివి, ఉమ్. నువ్వు నా నుంచి ఏం ఆశిస్తున్నావు, నేను నీ నుంచి ఏం ఆశిస్తున్నాను అనేటువంటి క్షమాగుణం ఉండాలి, మర్చిపోయే గుణం ఉండాలి, సర్దుకుపోయే గుణం ఉండాలి, రియలైజ్ అయ్యే గుణం ఉండాలి, స్వేచ్ఛగా మాట్లాడుకునే గుణం ఉండాలి. అలాగే ఎవరి స్వేచ్ఛ వారికి ఇస్తూనే ఎదుటి వ్యక్తి నుంచి తనకేం కావాలో అది పొందేటువంటి ఉమ్. ఓర్పు, నేర్పు, నైపుణ్యము దంపతులకి కావాలి. అలా లేకపోవడం వల్ల వాళ్ళ ఆదాయంకు మించినటువంటి ఆశలు ఉండటం వల్ల, ఉమ్. వాళ్ళ వాళ్ళ వర్తమానంలో చేసే దుబారా వల్ల, లేదా కొన్ని సున్నితమైన విషయాల్లో ఇండివిజువల్ ఫ్రీడమ్ ఉండాలి, ఉమ్. రహస్యం ఉండాలి. అవి కాకుండా విచ్చలవిడిగా చేస్తే బెడ్స్ కొడుతుంది. ఇప్పుడు ప్రతి 4 జంటల్లో ఒక జంట దుఃఖంతో ఉంది, ఒక జంట పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఉమ్. సగమే సక్సెస్ అయ్యి సగం ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. ఉమ్. అలానే నేను పాశ్చాత్య సంస్కృతి గొప్పది, ఉమ్. ఏదో దోసిన వ్యక్తితో పోయి ఓయో రూమ్ లో గడిపిరా, లేకపోతే డేటింగ్ చేసుకో, లేకపోతే లివింగ్ టుగెదర్ ఉండు ఉమ్. అని చెప్పట్లేదు. ఉమ్. అందరూ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి, మత పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాలి. వివాహ వ్యవస్థలో కొన్ని సడలింపులు కావాలి, ఉమ్. వాస్తవికంగా ఆలోచించే పరిస్థితి రావాలి, ఉమ్. పెళ్లి చూపుల ప్రక్రియ మారాలి. ఉమ్. ఆ ఎంగేజ్మెంట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఉమ్. తర్వాత హల్దీ హల్దీ ఫంక్షన్స్, ఫంక్షన్, మెహందీ తర్వాత ఫంక్షన్స్. ఉమ్. రిసెప్షన్స్, పెళ్లిళ్ళు, ఆ తర్వాత హనీమూన్లు, ఇలా చాలా పెట్టుకొని ఉమ్. వాళ్ళ జీవితాలు, ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే వాళ్ళ జీవితం అంతా సంపాదించి ఖర్చు పెట్టేస్తున్నారు. ఉమ్. ఉమ్. ఆమె డైవర్స్ అయితే మళ్ళీ రెండో పెళ్లి చేయడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. ఉమ్. ఇటు మింగలేరు, అటు కక్కలేరు. ఉమ్. అబ్బాయి కూడా గొప్పలకు పోయి మరో 5 సంవత్సరాల పాటు సంపాదించే డబ్బులతో ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటారు. ఉమ్. ఇక పెళ్ళయ్యాక 5 సంవత్సరాలు వాడు ఆనందంగా ఉండడానికి లేదు, అప్పులు కట్టడానికే ఉంది. ఉమ్. కాబట్టి అలా కాకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలి. యూత్ అనవసరమైన ఖర్చులు లేకుండా ఉండాలి. కలిసి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఉమ్. అవసరం అనుకుంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఉమ్. మరీ అవసరం అనుకుంటే దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు. అన్న, ఇప్పుడు ఎంఎన్ఎస్ లో ఫౌండర్ మీరేగా? నేను మా మిస్సెస్ ఇద్దరం. అంటే ఎందుకు మీరే ఇద్దరు ఉన్నారు, బయట వాళ్ళకి పెట్టుకోవచ్చు? మరి వాళ్ళు పెట్టుకుంటారు కదా, వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు పెట్టుకున్నారు. అవును, మీరు పెట్టుకుని అంటే మీరు ఇప్పుడు మీరిద్దరే ఉదాహరణకి ఎందుకు మీరు ఉన్నారు? ఒకటి ఫౌండర్ అయ్యారనుకోండి, ఉమ్. ఒక సంఘం XYZ అని ఒక సంఘం ఉమ్. పెట్టారనుకోండి, ఉమ్. ఫస్ట్ ఎవరికి చెప్తారు ఈ సంఘం పెట్టాలని? ఉమ్. నేనే చెప్తాను. నీకు నువ్వే చెప్పుకుంటావు. ఉమ్. కానీ నేను చెప్పుకోలేదు. ఉమ్. నేను నా భార్యను పిలిచి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టాలనుకుంటున్నాను ఉమ్. అని చెప్పి, అదే discuss సంఘం పెట్టాలని చేసుకుంటాం కూడా కదా, కాదు, first discuss సంఘం పెట్టాలని కూడా కాదు చేసుకుంటాం. బ్రదర్. గతంలో పనిచేసిన నాస్తికోద్యమం నుంచి నేను బయటికి వెళ్ళాలి. ఎందుకంటే నేను అందులోనే ఉంటే ఆ సంఘం స్వేచ్ఛగా పనిచేయలేకపోతుంది, ఉమ్. నా నీడలో అది పెరగకుండా ఉంటుంది, దాని యాక్టివిటీ నా కారణంగా అది మరుగున పడొద్దు. రెండోది, అంటే మీరు బయటకు వచ్చేసారు, అది ఆ. అప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చి బయటకు వచ్చేసారు. వచ్చాక నేను దాని గురించి మాట్లాడలేదు. 3 నెలల పాటు ఉమ్. కామ్గా ఇంట్లో ఉన్నాను, ఉమ్. పుస్తకాలు చదువుతూ. ఉమ్. అప్పుడు కొన్ని పనికిమాలిన పుకార్లు వచ్చాయి. ఉమ్. అవి పక్కన పెడితే చాలా మంది నా అభిమానులు, అన్న మీరు ఒక నాయకులు, ఉపన్యాసకులు, ఉద్యమకారులు, మీరు మళ్ళీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళడం సరైంది కాదు. ఉమ్. ఏదో ఇప్పుడు చాలా మంది ప్రముఖులు, ప్రసంగికులు, మేధావులు, విద్యావంతులు ఏం చేస్తారంటే ఉమ్. కార్యక్రమాలకి చీఫ్ గెస్ట్లుగా వస్తారు, వక్తగా వస్తారు, ఉమ్. వచ్చి ప్రసంగం ఇచ్చి వెళ్ళిపోతారు. ఉమ్. వాళ్ళు సంఘాన్ని నిర్మించలేరు, నడిపించలేరు. ఉమ్. కాబట్టి మా ఆవిడ నేను ఇలా చూడలేకపోతున్నానండి, ఉమ్. ఒకవేళ ఆ బ్యానర్తో ఆ సంఘంలో నువ్వు చేయలేకపోయినా ఉమ్. నీ భావాలను పంచుకోవాలి కదా నువ్వు ఉమ్. అని అన్నారు. ఉమ్. అయితే బుజ్జి అంటాను, సుజాత అనే పేరు, మనం ఏం చేద్దామని డిస్కస్ చేశాము. ఉమ్. చేసినప్పుడు మరి ఇప్పుడు మనం సంఘం విడిచి వచ్చాము, ఉమ్. పెద్ద గాయాన్ని ఎదుర్కొని జైలు జీవితానికి గడిపి వచ్చాము, ఉమ్. తర్వాత ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో మనతో ఎవరు వస్తారు? ఉమ్.
వస్తూ రారు. మనిద్దరమే వ్యవస్థాపకులుగా ఇద్దరమే నించుందాము, మనలాంటి వాళ్ళు మనతో వచ్చేవాళ్ళు రానివ్వు అని ఒక స్టేట్మెంట్ వాట్సాప్లో, ఫేస్బుక్ పేపర్ కాదు, మాలాంటి వాళ్ళు మేము ఈ ఆలోచనతో ఉన్నాము, మేమిద్దరమే దీనికి మూలము, మేమిద్దరమే ఉన్నాం, మా భావాలతో ఏకీభవించే వాళ్ళు లేదా మాలాంటి ఆలోచనతో ఆల్రెడీ ఉండేవాళ్ళు కలిసి పనిచేద్దాం అనుకున్న వాళ్ళు రావచ్చు అని చెప్పి సెప్టెంబర్ 17, 2023న మేము హైదరాబాద్ లో ఒక డేటు టైము ప్లేస్ పెట్టాం. ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. ఎంతమంది వచ్చారు ఆ రోజు ఆ ప్రోగ్రామ్? దాదాపుగా 200 వరకు వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చారు. అప్పుడే చెప్పాను, ఈ రోజే ఆవిర్భావం, నేను ఫౌండర్ని, ఆమె ఫౌండర్, మేమిద్దరం వ్యవస్థాపకులము, మీరు మొదటి సభ్యుడు. మా తమ్ముడు అచ్యుత్ రాజు మొదటి సభ్యుడు, సభ్యత్వం తీసుకున్నాడు. మిగతా వాళ్ళలో ఎవరు ఏ ఏ జిల్లాలో ఇన్ఛార్జిగా ఉంటారని ఒక 46 జిల్లాలకి ఇన్ఛార్జీలుగా ఆ రోజు బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు అన్ని జిల్లాలో మొత్తం మీ సంఘం వరకు, అంటే మీరు నాస్తిక సంఘాలు చాలా ఉన్నా కూడా మీ సంఘం వరకు 3000 పైచిలకు ఉన్నారు. ఆంధ్ర తెలంగాణలో 3000 మంది. అంటే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ పెడితే మొత్తం మీరు దాదాపుగా అంతమంది రాకపోయినా ఒక 1000 మంది వస్తారు, గ్యాదరింగ్ అవుతారు. మేము గత ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ కి బ్లాక్ షర్ట్ యూనిఫామ్ లో మనం బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్, భగత్ సింగ్ ల ఆలోచనలతో ముందుకెళ్ళాలి అంటున్నాం కాబట్టి ఈ 5 జయంతులకి మేము సెల్యూట్ చేస్తాం. మొన్న సావిత్రిబాయి పూలేకి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 960 మంది సెల్యూట్ చేస్తాం, ర్యాలీ చేశాం. జనవరి 5వ తేదీన జరుపుకున్నాము మేము. అలాగే ఏప్రిల్ 14న పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ మీద ఉంటుంది. లాస్ట్ టైం ఒక 1800 మంది వచ్చి సెల్యూట్ చేసి వెళ్ళాము. ఈ సంవత్సరం దానికి బ్లాక్ సెల్యూట్ అంటే ఏదో నిరసన అనే పేరు వస్తుంది, బ్లాక్ సెల్యూట్ ఏంటి అని అనుకుంటున్నారు. కాబట్టి ఈసారి పంచశీలకు సెల్యూట్ అనే ఒక ప్లాన్ డిస్కషన్ లో ఉంది. ఏప్రిల్ 14th ఎవ్రీ ఇయర్ కుల నిర్మూలన కోసం ఒక పరుగు అని డిక్కీ వాళ్ళు నిర్వహిస్తారు. సో మేము గత 5-6 సంవత్సరాలుగా మేము దాన్ని వారసత్వంగా కొనసాగిస్తూ ఉన్నాము. 14 ఏళ్ళుగా ఎవ్రీ 14th ఏప్రిల్ ట్యాంక్ బండి మీదకి వెళ్తాము. ఇప్పుడు ఏప్రిల్ 14th కూడా మళ్ళీ ఒక 1000 మంది తప్పకుండా బ్లాక్ షర్ట్ లో మార్నింగే వెళ్ళి 6 o'clock బ్లాక్ షర్ట్ అంటే ఇక్కడ నాకు ఒక ప్రశ్న వచ్చింది. అంటే ఇప్పుడు నల్లకండువ మానేసి మందాకృష్ణ మాది గారు ఎప్పుడు ఈ 30 ఏళ్ల పోరాటంలో నల్లకండువ అనేసి నిరసనకి గుర్తుగా ఆయన ఒక ప్రతీకగా నల్లకండువ వేస్తుంటారు. సేమ్ మీరు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకో బ్లాక్ షర్ట్ ఎవరన్నా వేశారు, ఆ నల్లకండువ లేకపోతే ఆయన వేశారు, సేమ్ నలుపు రంగు షర్ట్ మీరు ఒక్కళ్ళే వేశారు, ఇంకొక వ్యక్తి ఎవరు లేరు. అలా మీరు అలా అనుకుంటారు, చాలా మంది ఉండి ఉంటారు. లేదు, వేయలేదు. నాకు మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ కలిశాడు. అన్న నేను మీకు తెలియదు కానీ 10 సంవత్సరాలుగా నాకు బ్లాక్ షర్టే అన్న, 10 సంవత్సరాలుగా నాకు ఒక 40-50 బ్లాక్ షర్ట్స్ ఉన్నాయని చెప్పాడు. అలా చాలా మంది పెరియరిస్టులు వేసుకుంటారు, చాలా మంది సామాజిక అవగాహన ఉన్న కార్యకర్తలు వేసుకుంటారు, నాయకులు వేసుకుంటారు. అంత పెద్ద పెరియార్ గారితో పోల్చడం మనకు మనం ఊహకందము. ఆయన పోరాటం, ఆయన త్యాగం ముందు. నేనైతే ఇది 1995 నుంచి వేసుకుంటున్నాను బ్లాక్ షర్ట్. ఇది ఒక రకమైన ఐడెంటిటీ. ఇది మూఢనమ్మకాలు, కులమతాలు, అస్పృశ్యత, అంటరానితనం, సామాజిక రుగ్మతల పైన నిరసన ఇది. సో మా సంఘం యూనిఫామ్ కూడా బ్లాక్ షర్టే. ఫైనల్ గా 2 ప్రశ్నలు అన్న, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, ఇప్పటికే మీ విలువైన సమయాన్ని చాలాసేపు మాతో కేటాయించారు కాబట్టి ఫైనల్ గా కులాల మతాలు మధ్య ఇప్పుడు ఎక్కువ గొడవలు అయిపోయినాయి. బాగా ఎక్కడ చూసినా కుల మత గొడవలు ఆంధ్ర రాష్ట్రంలో. మరి బీజేపీ వచ్చిన తర్వాత, లేకపోతే మరి బీజేపీ వచ్చిన తర్వాత ఇంకెక్కువ అయిపోయినాయి మరి తెలియదు కానీ ఆర్ఎస్ఎస్ ముసుగులో కొంతమంది ఉన్మాదులు, అంటే హిందువుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్మాదుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. లైక్ రాధా మనోహర్ దాస్ ఎస్పెషల్లీ, అతని మీద మీ అభిప్రాయం ఏంటి? మేమేం కలిసి పని చేయలేదు, కలిసి ప్రయాణం చేయలేదు. నా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక సందర్భంలో ఒక జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆర్టిస్ట్ ఒక ఆయన ఫోన్ కల్పించారు, ఆయనతో మాట్లాడేసారు. అప్పుడు ఒక 15-20 నిమిషాలు మాట్లాడాను. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకునే స్వభావం ఉండాలి తప్ప దాడులు తప్పే, తిట్టుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు తప్పే అని చెప్పారు. మంచి మాట చెప్పారు గురువు గారు అని చెప్పాను. ఆయన అభినందించాను. అంటే ఆయన మీద మీ అభిప్రాయం? అంటే నేను కలిసి ఇప్పుడు బాను ఎవరు అని అంటే శశి టీవీ అంటాం ఇప్పుడు. అంతకు ముందు అంటే ప్రజా కోర్టు ఛానల్ ఒకటి ఆయనకు ఉండేది అని చెప్తాను, లేదా నాకు సోషల్ మీడియాలో పరిచయము, దగ్గర పరిచయం అని చెప్తాను. అంతకు మించి మీ వ్యక్తిగత
చరిత్ర ఉందా అంటే ఏమంటాను, లేదు నేను కలిసినప్పుడు అయితే బాగా మాట్లాడంటారు కదా. ఉమ్, నిజమా? ఉమ్, మీ కులం ఏంటని అడిగితే నేనేం చెప్తాను, మేము 10 సార్లు కలిసాం కానీ ఎప్పుడు ఆయన అడగలేదు, ఆ సందర్భం రాలేదు అంటారు. ఉమ్. కాబట్టి రాధా మనోహర్ దాస్ గారితో నేను వేదిక అంటే మీరు పంచుకోలేదు. ప్రయాణం చేస్తేనే సమాధానం చెప్పాలనేది నా ఆన్సర్ కాదు. మీరు కూడా సొసైటీలో ఉన్నారు, ఆయన కూడా సొసైటీలో ఉన్నారు. దేవుళ్ళు లేరని మీరు ఎట్లా అయితే పోరాటం చేస్తున్నారు, దేవుళ్ళు ఉన్నారు, మా దేవుడే దేవుళ్ళు గొప్పని. ఉన్నారు అని ఆయన చెప్పడు. ఉమ్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, హైందవము, హిందూ ధర్మం గురించి ఆయన చెప్తారు. దేవుళ్ళు ఉన్నారంటే యేసు ప్రభు కూడా ఉన్నాడని ఒప్పుకోవాలి కదా. అదే వాళ్ళ దేవుడే ఉన్నారని చెప్పి ఆయన అంటాడు కదా. అప్పుడు వాళ్ళ మిగతా దేవుడే దేవుడు ఉన్నాడని లేడు చెప్పి అంటాడు అంటున్నట్టే కదా. కదా. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం కూడా ఎట్లా ఉంటుంది మనందరం చూసాం. మీరు ప్రయాణం చేయకపోయినా, లేకపోతే మీతో ఆయనకు బాండింగ్ రిలేషన్ లేకపోతే 4-5 సార్లు మాట్లాడకపోయినా, ఆయన మీడియా వేదిక ఎలా మాట్లాడతాడో మీరు అందరూ చూశారు. సో అట్లాంటి మా అసభ్యకరమైనటువంటి అట్లా ఇతర కులాలకు కించపరచడం కరెక్టేనా? అంటే ఆయన ఏమని కించపరిచాడో నాకు తెలియదు కదా. క్రిస్టియన్స్ ని అడారు మతాలని, ముస్లింస్ ఉగ్రవాదుల్లాగా, పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా, అలా అనుకోవడం అయితే, ఉన్మాదుల్లాగా ఒకవేళ ఆయన అలా అని ఆయన మీరు ఉండకూడదు, ఈ భారతదేశం మా హైందవులదే. ఒకవేళ ఆయన అలా అని ఉంటే ఉమ్, నేను దాన్ని ఖండిస్తాను. ఉమ్, ఎందుకు గొర్రెలని. ఎందుకు ఖండిస్తానంటే ఆయనని కాదు, ఉమ్, ఆ పదం ఇంకెవరన్నా నేను ఖండిస్తాను. ఉమ్, ఒక్క వాళ్ళనే కాదు, హిందువులని హేళన చేసినా నేను ఖండిస్తాను. ఉమ్. మిగతా కులస్తులు కూడా. అవును, ముస్లింలు హిందువులను అవమానించినా ఖండిస్తాను, అవును. హిందువులు ముస్లింలను క్రైస్తవులను అవమానించినా ఖండిస్తాను, ఉమ్, క్రైస్తవులు హిందువులను ముస్లింలను అవమానించినా ఖండిస్తాను. ఉమ్, ఎవరు ఎవరిని అవమానించే హక్కు లేదు. ఉమ్, నేను ఒక సందర్భంలో వేలాది ప్రసంగాల్లో ఒక ప్రసంగంలో ఒక ఉదాహరణ ఇచ్చినందుకే సమాజం రియాక్ట్ అయ్యి నా వెంటబడింది, కేసులు పెట్టింది, జైలు జీవితం పెట్టింది, పోలీసు జీబులో ఉన్నప్పుడు దాడి చేసింది, చెదురుమదురు సంఘటనలు ఎన్నో అనుభవించాను. ఉమ్, కాబట్టి అది అశాంతికి దారితీస్తాయి. ఉమ్, ఏ మతాన్ని ఎడారి మతం అనొద్దు, ఎవరిని గొర్రెలు అనొద్దు. ఈ ఒకవేళ హిందూ ధర్మాన్ని ఎవరి ప్రచారం మతాన్ని చేసేవాళ్ళు కూడా ప్రచారం చేసుకోవచ్చు కదా. మతాన్ని ప్రచారం ప్రచారం చేసుకో, చేసుకోవచ్చు. గౌరవించుకో, కానీ కించపరచొద్దు. ఇప్పుడు అచ్చలు వెళ్ళి కూడా అదే కదా. నేను అవును. మొన్న చికోటి ప్రవీణ్ అనే వ్యక్తిని కలిశాను. అవును. ఆయన అంత ప్రముఖుడు అని నాకు తెలియదు. ఉమ్, నా మీద తప్పుగా మాట్లాడినప్పుడే తెలుసు ఈయన ఉమ్, తప్పుగా మాట్లాడాడు అని. ఉమ్, ఆయన కలిసినప్పుడు చెప్పాడు, అసలు ఈ హిందూ మతం పేరుతో కూడా అడుక్కు తినే ఎదవలు అయ్యారు, ఉమ్. ఈ వ్యాపారం పేరుతో కూడా చేసేవాళ్ళు. ఘోరమైన వ్యాపారం జరుగుతుంది, ఉమ్. అదే పోతుంది, టచ్ పాస్టర్లతో లొల్లి వచ్చింది, ఉమ్, అలాగే ఈ ఫేక్ బాబాలతో బాబాలు, ప్రాబ్లం వచ్చింది. నరేష్ గారు, మూఢనమ్మకాల మీద మీరు ఏదైనా పని చేస్తే ఉమ్, చిక్కోటి ప్రవీణ్ బైర్నదిస్తూ ఉంటాడు అని చెప్పాడు. ఉమ్. మంచి మాటగా. కాబట్టి రేపు రాధా మనోహర్ దాస్ కూడా మా హిందూ హైందవ ధర్మములో మూఢనమ్మకాలు పోగొట్టడానికి పనిచేస్తున్నాం నరేష్ గారు, మీరు రండి అంటే వెళ్ళి కలిసి పనిచేస్తాను. నరేష్ గారు మీ వేదిక మీద మా హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలపై నేను మాట్లాడతానంటే రండయ్యా మాట్లాడండి అంట. ఎందుకంటే ఉమ్, ఒక పాస్టర్ వచ్చి వాళ్ళ క్రైస్తవంలో ఉన్న మూఢనమ్మకాల గురించి వివరించి ఆ క్రైస్తవ జీవులను చైతన్యపరుస్తాంటే రమ్మంటారు. ఎందుకు? నేను నా నోటితో చెప్పే మాటల్ని ఉమ్, మీరు మీ నోటితో చెప్తే సంతోషమే కదా. ఉమ్, నిన్న మా మిత్రుడు ముస్లిం సోదరుడు నాస్తిక సంఘంలో చేరాడు. ఉమ్, చేరిన తర్వాత అడిగాను, అన్న నువ్వు ఎందుకు ఇలా నాస్తికుడిగా మారావు, ముస్లింవి కదా నువ్వు అని. ఆయన చెప్పిన విషయాలు ఆశ్చర్యంగా అనిపించాయి. ఉమ్, ముస్లిం సోదరుడు ఏమని, అయ్యా నేను ఇస్లాంని బలంగా నమ్మే వ్యక్తినే. ఒక ఇస్లాంను నమ్మే వ్యక్తి తన చుట్టుపక్కల ఒక 160 గృహాలలో ఉమ్, ఏ ఒక్కరు ఆకలితో ఉన్నా తాను తినే తిండి తన ఒంటి పట్టదట. ఉమ్, అలాంటి నియతి ఉందా? లేదని చెప్పాడు ఆయన. ఉమ్, అలాగే దానం గురించి మాట్లాడాడు, అలాగే రక్షణ గురించి మాట్లాడాడు, అలాగే ఏ ముస్లిం అయినా ఎక్కడైనా ఉంటే చుట్టూ ఉన్నటువంటి 200 కుటుంబాలకి ఉమ్, తాను మంచి వ్యక్తిని, గొప్ప వ్యక్తిని అనేటువంటి భావనతో జీవించాలని సూచించాడు. ఉమ్, ఇవన్నీ చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవన్నీ పాటించని వాళ్ళు ఉమ్, మాకు నమాజులో చెప్పే పదాల యొక్క అర్థాలు కూడా ఒక్కోసారి ఈక్వల్ గా ఉండవు. ఉమ్, కాబట్టి నేను చాలా మంది ముస్లింలు ఇస్లాంను విడిచిపెట్టినట్టుగానే నేను విడిచిపెట్టానని చెప్పాడు. ఉమ్, అది ఆయన చైతన్యం కదా, నేను వదిలిపెట్టమంటే ఆయన వదిలిపెట్టలే కదా. ఉమ్, కాబట్టి అన్ని మతాలని, అన్ని మతాలలో ఉన్న బుద్ధిజీవులు వదిలేస్తున్నారు. ఆ మతం అనే ప్రేమ అతిగా ఉన్న వాళ్ళు ఇతర మతాలను ద్వేషించే వాళ్ళ వల్ల ఈ సమస్య. Right. కాబట్టి నేను అన్ని మతాల వాళ్ళని కోరుతున్నాను, మీ మతాల్ని ప్రేమించడం తప్పు కాదు. ఉమ్, ఇతర మతాల పైన విషం కక్కి 2 వేరు మతాల మధ్య ఉమ్, చిచ్చు పెట్టడం మాత్రం పూర్తిగా తప్పు. ఈవెన్ ఆ పని నాస్తికుడు చేసినా తప్పే. ఉమ్, నాస్తికత్వం పేరుతో
దేవులను కించపరచడమే లక్ష్యంగా పనిచేయడం కూడా తప్పే. ఉమ్, నేనే స్వయంగా చెప్పేది నేనేదో నటించట్లేదు. ఉమ్, బుద్ధి వచ్చింది అనుకో అక్కర్లేదు, మరి పశ్చాత్తాపం అనుకో అక్కర్లేదు. ఉమ్, అసలు నిన్నే అడుగుతున్నాను మిస్టర్ భాను మేకల, ఉమ్, ఒక్కసారి మీ ఛానల్లో బైరి నరేష్ ఏదైనా దేవుళ్ళని ఏమని తిట్టాడో కామెంట్ పెట్టమనండి. ఏముండదు, మా దేవుళ్ళని తిట్టారు, మా దేవుళ్ళని తిట్టారు అంటారు. ఉమ్, మొన్న ఈ మధ్య మైదీపట్నంలో దర్గాకు వెళ్ళాను, సర్వమత సమ్మేళనానికి. ఉమ్, వెళ్ళి అక్కడ చెప్పాను, నేను దేవుడిని నమ్మని వ్యక్తిని, దేవుడు లేడండి, ఉమ్, మీ ఇస్లాంలో మూఢనమ్మకాలు తక్కువ ఉన్నాయి, ఉమ్, కానీ ముస్లింలో ఉన్న కొన్ని మూఢనమ్మకాలు కూడా మీరు పోగొట్టుకోకపోతే ఉమ్, మీ మతం గౌరవాన్ని కోల్పోతుంది అని చెప్పాను. ఉమ్, దర్గా లోపల, మసీదు లోపల మాట్లాడొచ్చాను. చర్చికి వెళ్ళాను మొన్న, ఉమ్, ఎక్స్ పాస్టర్ విజయ్ గారు గొప్పగా ప్రసంగాలు కూడా ఇస్తున్నాడు. ఉమ్, మొన్న ఒక చోట చర్చిలోనే ప్రసంగించాను, ఉమ్, చర్చిలోనే. చర్చిలోనే ప్రసంగించాను. ఉమ్, ఆయన అన్నాడు, యేసు ప్రభువుని నమ్మడం నమ్మకపోవడం పక్కన పెట్టి ఉమ్, ప్రజలకు సైకాలజీ క్లాస్ చెప్పమన్నాడు. చెప్పాను. ఉమ్. ఎర్రముక్కం అనే ఊరు అంటే చర్చ్ శ్రీకాకుళంలో అంటే అక్కడ అంతా క్రైస్తవులే ఉంటారు కదా. క్రైస్తవులకే చెప్పాను, మూఢనమ్మకాల మీద సైకాలజీ మీద. విన్నారా? ఎందుకు వీళ్ళు చప్పట్లు కొట్టి సన్మానం చేశారు, శాలువా కప్పారు, ఉమ్, సెలువాలు వేసుకొని పైనుంచి కింద వరకు వైట్ అండ్ వైట్ గౌన్ వేసుకొని శాలువాలు ఇస్తారు. ఉమ్, దుర్గా భవాని విగ్రహం పెట్టుకుంటారు నవరాత్రులు, ఉమ్, దానికి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచి మూఢనమ్మకాల మీద మ్యాజిక్ ప్రదర్శన ఏమన్నారు. ఉమ్. ఎక్కడ జరిగింది? మంచిర్యాల జిల్లా ఉమ్, బెల్లంపల్లిలో ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో జరిగింది. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి తెలిసి బుర్ర ఉంది చేస్తున్నారా అదేం లేకపోతే? తప్పు బ్రదర్, అంటే మరి ఇప్పుడు నీకుందా బుర్ర? అసలు నాకెందుకు లేదు, నాకు బ్రహ్మాండంగా ఉంది బుర్ర. బ్రహ్మ ఇప్పుడు అండం అంటే నువ్వు చూసావా ఎప్పుడైనా? కాదన్నా, ఇప్పుడు బ్రదర్ అండం అంటే వాళ్ళు- గుడ్డు బ్రదర్, అండం అంటే గుడ్డు, ఉమ్, పిండం అంటే మనుషులు జన్మనిచ్చే పిండం. ఉమ్. బ్రహ్మాండం అంటే ఏంటిది? ఉమ్. నీ మెదడు బ్రహ్మాండం అంత ఉందన్నావు కదా. ఇప్పుడు అంటే నేను నిన్నే నా అడుగుతున్నా, ఒపీనియన్ నువ్వు ఏంటంటే, బ్రహ్మాండంగా ఇప్పుడు మెదడు ఉందా? మీరు దేవుళ్ళ గురించి లేరని ప్రస్తావన చేస్తారు, ఆ. వాళ్ళు కూడా అరే దేవుళ్ళు లేడని ఇతను ప్రచారం చేస్తారు. అటువంటిది ఒక బొమ్మ అంటే నవరాత్రులకు సంబంధించి బ్రదర్, కనకదుర్గ విగ్రహం వినాయకుడి పెట్టుకొని మిమ్మల్ని ఎలా పిలిచారు, వాళ్ళకి బుర్ర ఉందా అనేది నా అట్లా యొక్క తప్పది. నీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వద్దు. ఆ. ఎందుకు ఇచ్చారు, ఎలా పిలిచారు అని అడిగితే సరిపోద్ది. ఉమ్, ఓకేనా? ఉమ్, నిన్న ప్రభు అనే వ్యక్తిని కలిశాను ఉమ్, వైజాగ్ లో, తెన్నిటి పార్క్ ముందు. ఉమ్, ఆయన ప్యూర్ మాలలో ఉన్నాడు. ఉమ్, ఆయన ఒక ఆలయానికి ధర్మకర్త, చైర్మన్. ఆయన ఉమ్, మాట్లాడాడు, ఉమ్, అన్న ఒకసారి మా గుడిని విజిట్ చేయండి అన్నారు. వెళ్ళి విజిట్ చేశా, ఉమ్, సూచనలు ఇయ్యని అడిగారు. ఉమ్, ఇక్కడ పార్కింగ్ లేదు, దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పా. లేదా ఇక్కడ ప్రజలు కామన్ గా లోపలికి వస్తే తాళం ఇస్తారు, గర్భగుడికి తాళం ఇస్తారు, మీరు ఎవరైనా వచ్చి ఇష్టం వచ్చినట్టుగా దేవతకు దండం పెట్టుకునే వెసులుబాటు ఇవ్వండి అని చెప్పా. ఉమ్, ఆ దారిలో వస్తుంటే యానాంలో ఉమ్, పెద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూరంగా జాలి ఉండి గొల్లెం ఉంది, ఈ గొల్లెం పీకేయండి అన్నాను. లేదు, కుక్కలు మనుషులు వాళ్ళు. అరే మనుషుల కోసం కాకపోతే దేనికి ఇది? మీరు ఏప్రిల్ 14కి తాళం తీసుకొని దండేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ తాళం వేయడానిక? అడుక్కు తినేట వాళ్ళు వచ్చిన కూర్చొని, ఉమ్, రోడ్డు పంట పోయే వాళ్ళు వచ్చిన పడుకొని, ఓ పిచ్చోడు వచ్చిన పడుకొని, దానికన్నా ఉపయోగపడతాయి అంబేద్కర్ గద్దే. గుడిలోకి గర్భగుడిలోకి రావద్దు అని వాళ్ళు అన్నట్టుగానే ఉమ్, మీరు కూడా దీనికి గొల్లెం పెట్టుకుంటే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మీరు అట్టరానిది చేసినట్టే కదా అని చెప్పా. ఉమ్. కాబట్టి నేను గుడికైనా చర్చికైనా మసీదుకైనా చక్కగా వెళ్తాను, వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. అయితే ప్రజల్లో ఇంత ముందు మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం కంటే ఇప్పుడు మార్పు వచ్చింది ప్రజలు చాలా. వాళ్ళు నన్ను ఒక సైకాలజిస్ట్ గా చూస్తున్నారు, చూస్తున్నారు. రాజ్యాంగ నిపుణులుగా చూస్తున్నారు, ఉమ్, పూలే అంబేద్కరిస్ట్ గా చూస్తున్నారు, అది. అలాగే సైకాలజిస్ట్ గా ఎక్కువగా చూస్తున్నారు. ఉమ్, మూఢనమ్మకాలు అన్ని మతాల్లో ఉన్నాయి, పోవాలి. నాకు చాలా మంది పూజారులు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఉమ్. అయ్యప్ప మాల అనే ఇన్సిడెంట్ తో కదా ఇప్పుడు పాపులర్ అని పాపులర్ చేసుకున్నది. అయ్యారు కదా. ఉమ్, చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకున్నారు. మీకు విచిత్రమైన మీ న్యూస్ గా చెప్తాను. ఉమ్, అతి త్వరలోనే ఒక పెద్ద 36 సార్లు అయ్యప్ప మాల వేసిన పెద్ద గురువు గారితో పాటుగా నేను శబరిమలైకి వెళ్ళబోతున్నాను. అబ్బా, ఇది భక్తితో మామూలు కాదు, విషయం కాదు. ఆ, భక్తితో కాదు, మాల తెలుసుకుందామనే? వేసుకోవడానికి, అలానే తెలుసుకోవడానికి కాదు, ఆ. కించపరచడానికి కాదు. ఆ. నువ్వు నాతో ఒకసారి రా బ్రదర్ అన్నాడు. ఓకే. తప్పకుండా వస్తానన్నా, నాకేం ఉమ్, అభ్యంతరం లేదు అని అన్నా. ఉమ్. ఎందుకు ఆయన నా మీద అంత ప్రేమ? అంటే ఆయన ఎందుకు? గురుస్వామి అనాలా? 36 సార్లు వేశారంటే అలా 5 సార్లు వేస్తే కన్యస్వామి, కత్తిస్వామి, గంటస్వామి, గంటస్వామి, గదస్వామి, గురుస్వామి గరుస్వామి, సూర్యస్వామి, 5 చంద్రస్వామి. సార్లకే గురువు అవుతారు. కాబట్టి ఆయన తీసుకెళ్తా అన్నాడు, నా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దామన్నాను. అది ఎప్పుడు ఖాళీ వెళ్తా అవుతారో అన్నారా? వెళ్తాను. ప్రామిస్ చేశారా మరి? అయ్యో, వెళ్ళకపోవడం ఏముంది బ్రదర్? మరి అక్కడ వెళ్తే అక్కడ చాలా మంది అయ్యప్ప స్వాములు ఉంటారు కదా. ఎవరన్నారు? ఉంటే ఏమంటారు? ఉంటే అయ్యప్ప మరి స్వాములు, అందులో చాలా మంది, కొంతమంది మంచివాళ్ళు. ఇప్పుడు ఆయన మంచివారు కాబట్టి అయ్యప్ప ఒకరు రెండు స్వాములు brother. చెడ్డవాళ్ళు ఉంటారని అనకు. ఉమ్, ఎంత దుర్మార్గులైనా మాలలో ఉన్నప్పుడు మంచిగానే ఉంటారు. ఉమ్, మాల తీసిన తర్వాత ఒకవేళ వాళ్ళు చెడ్డగా ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతం. ఉమ్, ఆయన నేను అక్కడికి వెళ్తే వాళ్ళు కొడతారు, తిడతారు, చంపుతారని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఉమ్. అంటే మిమ్మల్ని చూడంగానే ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అది కదా? అది తప్పుడు మనస్తత్వం కలిగిన వాళ్ళ అభిప్రాయం. ఉమ్, ఇప్పుడు ఎంతో మంది
దారి వెంట కనిపించిన చోటల్లా సెల్ఫీలు దిగుతుంటారు. ఉమ్, ఒక దేవుడు అనే అంశం కాకుండా మిగతా అన్ని విషయాలు బాగుంటాయి అన్న అంటుంటారు. ఉమ్, చాలు కదా నాకు అది. ఉమ్, దేవుణ్ణి తొలగించాలనో, భక్తిని సమూలంగా నిర్మూలించాలనో, లేకపోతే ముఖ్య వాళ్ళందరినీ మార్చేయాలనో నా అభిప్రాయం కాదు కదా. ఉమ్, వాళ్ళు ఆలోచిస్తే చాలు, ఉమ్, మూఢనమ్మకాలు వదిలితే చాలు, ఉమ్, మంచిగా బతికితే చాలు. ఉమ్. ఫైనల్ గా అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే. సొసైటీకి ఆ. మీరేం చెప్పాలనుకున్నారు శశి టీవీ ద్వారా? Actually గతంతో పోల్చుకుంటే society ఇప్పుడు కి మార్పు చెందారా మీరైతే? అదేం కాదు బ్రదర్. ఉమ్, మార్పు అనేది నిరంతర ప్రక్రియ. ఉమ్, సమాజానికి నేను చెప్పేదంటూ ప్రత్యేకంగా ఏం లేదు. నీ అంత పెద్ద ఉమ్, చెప్పదగ్గ వ్యక్తినేం కాదు. నేను ఈ దారిలో వెళ్తుంటే దొరకబట్టి మీడియాకు పెట్టావు. నేను 18 నెలలుగా ఏ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అవును, ఓకేనా? అవును. మరి 18 నెలలుగా నేను ఏమి ఇవ్వకుండా హ్యాపీగానే ఉంది సమాజం. ఉమ్, ఇప్పుడు ఇంత వచ్చే పెద్ద మార్పు ఏం లేదు. కాకపోతే నీ ఛానల్ ద్వారా ఉమ్, మాకు సోదర సమానుడైన భాను మేకల గారి ఇంటర్వ్యూ ద్వారా శశి టీవీకి 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండి రేపు ఈ వీడియో 10,000 మంది చూసినా ఆ 10,000 మందికి నేను చెప్పే మాట ఒకటే. బైరి నరేష్ అంటే హిందూ దేవులను తీర్చినవాడు అని మీ మైండ్లో ఉంటే దయచేసి తుడిచివేయండి. ఈయన ఆయా సందర్భాలలో ఆయా మతాలను ప్రశ్నించాడు. ఒక అస్సాంలో క్రైస్తవ మహిళలను బట్టలు విప్పి ఊరేగింపు చేస్తూ ఉన్నప్పుడు మీ యేసయ్య ఎక్కడ ఉన్నాడు అన్నాను. ఒక కెన్యాలో ఆకలితో ప్రార్థన చేస్తే స్వర్గం పరలోకం వస్తుందని 250 శవాలు దొరికితే మీ యేసయ్య ఏడున్నాడని తిట్టాను, అడిగాను. అంత మాత్రాన యేసు ప్రభువుని తిట్టినట్టు క్రైస్తవులను తిట్టినట్టు కాదు. ఉమ్, ఒక అయోషాన్ని గుడిలో రేప్ చేస్తే మీ రాముడు ఏం చేశాడు అన్నంత మాత్రాడా, లేకపోతే ఒక మత పెద్ద ఆడవాళ్ళ బట్టల వల్లనే అంటే మరి ఈ దేవతలు లంగా జాకెట్లు వేసుకున్నారన్నంత మాత్రాన ఏదో సంతోషంగా ఉండి ఎగతాళిగా ఉండి వాళ్ళని ఎక్కిరించినట్టుగా భావించొద్దు. నా వీడియోలు ఏవైనా గతం ఇవి కనిపిస్తే మీరు ఆ వీడియో ఎవడైనా పెట్టి దాని కింద నా ఫోన్ నంబర్ పెడితే ఈ వీడియో బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్లో ఎందుకు లేదు అని అడగండి. లేదా ఈ వీడియో పెట్టిన అతను మీ పేరు ఫోన్ నంబర్ పెట్టని అని అడగండి. లేదా అది డేట్ ఎప్పుడు ఏ సందర్భంలో తలా తోక తెలుసుకొని నాకు ఫోన్ చేయాలి తప్ప అనవసరంగా నాకు చికాకు చేయొద్దని. అన్ని మతాలలో మూఢనమ్మకాలు ఉన్నాయి, అవన్నీ పోగొట్టాలని నేను ప్రయత్నిస్తాను. అలాగే నా వల్ల ఇప్పుడైనా ఎప్పుడైనా ఇంతకాలం ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి దాన్ని మనసులో పెట్టుకోకండి. గత 2.5 సంవత్సరాలుగా నా యూట్యూబ్ ఛానల్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడండి. నేనైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడితే దాంట్లోనే కామెంట్ పెట్టండి. మా హౌస్ నంబర్ 3-24 కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం రాములపల్లె హన్మకొండ. నా ఇల్లు నా అడ్రస్ మారదు, నా ఫోన్ నంబరు మారదు. నేను ఇలాగే ఉన్నాను. దేవుణ్ణి నమ్మను అనేది నిజమే, అలాగే మూఢనమ్మకాలు పోవాలని కోరుకోవడము నిజమే. నేను ఈ మతాల్లో కూడా మూఢనమ్మకాలు పోగొట్టడానికి ప్రయత్నించాలని. బైరి నరేష్ అనగానే హిందూ దేవుళ్ళని తీర్చేవాడు. ఎందుకు నువ్వు నమ్మవా? నువ్వు ఏదో ఒక దేవుడు నమ్ముతావు. మా అమ్మ నమ్మదా? మా తమ్ముడు మాల వేసుకోడా అయ్యప్ప మాల? మా చిన్నాన్న వేసుకోడా? నేను నమ్మనా? గౌరవించనా? ఏం క్లారిటీ, బొందల క్లారిటీ. వాడు ఎవడో ఒకడు ఇష్టాన్ని తమ్మెని లేసి మళ్ళీ విరుచుకుపడ్డ బైరి నరేషు, ఈ దేవుణ్ణి తిట్టిన బైరి నరేషు, ఆ దేవుని తిట్టిన బైరి. నీ దొంగ నా కొడుకులారా, మీరు ఎందుకు పుట్టిర్రా భూమి మీద? మనుషులా పశువులా అని అనాలనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఉన్నది ఉన్నట్టు చూపించండి. ఫైనల్ గా మీ పర్మిషన్ తో మీ మిస్సెస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మా శశి టీవీకి సిస్టర్ గారిని కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఆవిడకి అభ్యంతరం లేకపోతే ఆవిడ ఇష్టం, కానీ నేను ఎవరు అంటే మీ పర్మిషన్ తో ఇక్కడ పిలుస్తాము. ఒకసారి మా శశి టీవీ ప్రేక్షకులు కూడా బైరి నరేష్ గారు, మేము ఆల్రెడీ ఈ సమయానికి హైదరాబాద్ చేరుకోవాలి. ఓకే, కానీ కేవలం భాను గారు ఒక ఛానల్లో పనిచేస్తున్నారు. కాసేపు తనతో మాట్లాడాలి. ఈ ఛానల్కి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా విజయవాడ ఈ రాష్ట్రాల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఏంటి అనేది చూపించాలని చెప్పి రావటం జరిగింది. తప్పకుండా మరోసారి నేను మీ ఛానల్కి వస్తాము, తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తాము. తప్పకుండా. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి, మా శశి టీవీ ద్వారా కేటాయించి చాలా విషయాలు మాతో మా ప్రశ్నల ద్వారా మీరు సమాధానాలు చెప్పారు. సో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు ఈ సమాజానికి పనికొచ్చే అంశాల మీద చాలా గొంతెత్తాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి శశి టీవీ. నేను భాను మేకల. బైరి నరేష్ అన్న 18 నెలల తర్వాత మన శశి టీవీలోనే ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆయన మాట్లాడిన అంశాలపై ఆయనలో ఉన్న మార్పు వచ్చిందా? మార్పును మీరు కనుక గమనిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.